హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫ్యాక్ట్స్ చెప్తాను అనమాట. ఫ్యాక్ట్స్, ఒకరికి డబ్బా కొట్టడం, ఇంకా యష్మి 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 అనగానే యష్మికి డబ్బా కొట్టుకుంటూ కూర్చోవడం కాదు. సోనియా 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 అనగానే సోనియాకి డబ్బా కొట్టడం కాదు. నిఖిల్కి డబ్బా కొట్టడం కాదు. ఈ వీడియోలో అర్ధరాత్రి నామినేషన్స్ అయిన వెంటనే 5:30 గంటల లైవ్ అప్డేట్స్ ఉన్నాయి. 5.5 hours ఉన్నాయి. దాంట్లో 2.5 గంటలు చూసి ఈ వీడియో చేస్తున్నా పార్ట్ 1. తర్వాత కూడా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ పడుకొని బీభత్సనాన్ని గుసగుసలు ఆడుతూ ఉంటారు ఒకరి మీద ఒకరు. సో గ్రూప్ గేమ్లు అవ్వబోతున్నాయి హౌస్లో. ఒక్క మణికంఠ తప్పించి మిగతా వాళ్ళందరూ ముగ్గురుగా హ్యాపీగా జతలుగా ట్రిపుల్గా గ్రూపులు ఫామ్ చేసి నైస్గా ఉంటున్నారు హౌస్లో. ఇక్కడ నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో సోనియా మామూలుగా మాటలు మార్చలేదు. ఆవిడ అన్నయ్య నేను ఎప్పుడు అన్నాను అంటది. అంటే ఈ చూసేవాళ్ళు ఉన్నారా లేదా అనుకునిందా, లేకుంటే మర్చిపోయిందా అర్థం కాల. దాంతోపాటుగా అడల్టరేటెడ్ మాటలని ఈ విష్ణుప్రియ, ఆ అమ్మాయి తెంగరబుచ్చిలాగా ఉంది పాపము, అన్నింటినీ కామెడీగా తీసుకుంటుంది, అన్నింటినీ లైట్గా తీసుకుంటున్నాం. విష్ణుప్రియ లాంటి పర్సనాలిటీ అన్న మాటలు కూడా ఫీల్ అవుతారు. అసలు ఆవిడ నార్మల్గా వెళ్ళి మైక్ పెట్టి మీకు నీకులము మరి ఫ్రెండ్షిప్ ఎలా వచ్చిందని ఫ్రెండ్ అనేది వాడిన తర్వాత కూడా ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని మాట్లాడిన సోనియా నేను నైట్ ఆవిడ మాట్లాడింది అడల్టరేటెడ్గా అమ్మ మొగుడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను చెప్తా క్లియర్, ఆవిడకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. హౌస్లో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్యూ వీక్స్లో నీకేం ఇంప్రెషన్ పడుతుందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదే దెబ్బ కొడుతుంది సోనియాని. నిన్న నైట్ ఆవిడ నోరు జారి ఒక మాట అన్నందుకు యష్మి వెళ్ళి గిలగిల కొట్టుకుని బీభత్సంగా ఏడ్చిన దాన్ని యష్మి ఇది కరెక్టే కదా పాపం అన్న ఫీలింగే మనకు కలగదు చూసినప్పుడు. ఎందుకంటే ఆవిడ అంతకుముందు మన మాటలకి సోనియా, ఇప్పుడు ఈవిడన్న మాటలకి, అంతకుముందు పృథ్వీతో అడిగిన మాటలకి ఫుల్ రిలేషన్ ఉంది. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే ఓహో సోనియా అలాగే అన్నదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఏమైంది, ఏమన్నది, తర్వాత ఏం మాట్లాడింది, తర్వాత ఏం మాటలు మార్చింది, తర్వాత నబిల్ మామూలు కామెడీ చేయలేదు స్వామి. నిజంగా ఇది మస్తు ట్రోల్ అయిపోద్ది. దాంతోపాటుగా సీజన్ మొత్తం గుర్తుండిపోయే ఆ సీన్ కట్ చేసుకొని పెట్టుకుంటారు. నబిల్ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం సెటిల్డ్ జోన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాడు. నబిల్ కూడా బాగా హ్యాపీగా ఉంటున్నాడు. దానివల్ల కొంచెం ఓపెన్ అవుతున్నాడు. సూపర్ ఉండబోతుంది నబిల్ కూడా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి మాట్లాడతాను. చాలా ఉన్నాయి స్వామి, చాలా ఉన్నాయి అసలు. నిజంగా ఏమన్నా డిస్కషన్సా బరస్ట్ అయిపోతున్నారు. ఆడవాళ్ళందరూ బరస్ట్ అయిపోతున్నారు సోనియా మీద. మామూలు బరస్ట్ కాదు. ఏంది పచ్చడి వేసుకుంటుంటే పచ్చడి తినదు, కూర తినమంటది, కూర వేసుకుంటే పచ్చడి తినమంటది, ఆనందం తింటుంటే ఈ ఆనందం తినమంటది. ఎవరు ఆ అడగడానికి ఎవరు అనేసి నిఖిల్ని అడిగితే ఈ నిఖిల్ నిజంగానే దద్దోజనం బ్యాచ్. అది నేను అన్నమాట కదా, అది ఎందుకు వచ్చింది ఏంటి అని కూడా చెప్తా. దద్దోజనం బ్యాచ్ ఎందుకని అలా వచ్చింది అనేది వాళ్ళు చెప్తుంటే పట్టించుకోడు అనేసి ఆవిడ ఉన్నంతవరకు కామ్గుండి సోనియా ఎల్లంగానే పోయి హగ్గిస్తుండు యష్మికి. సోనియా ఉన్నప్పుడు మాత్రం కాళ్ళు బారేసుకుని ఊరికే బెడ్ మీద కూర్చున్నాడు. నిఖిల్ ఏందో నాకు అర్థం కావట్లా, క్లారిటీ లేదు. పృథ్వీ నిఖిల్కి 3 చెరువులు నీళ్ళు దాపించాడు, సమాధానం చెప్పలేకపోయింది నిఖిల్. ఇవన్నీ మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆఫ్టర్ నామినేషన్స్ లైవ్లో ఏం జరిగిందని చెప్పుకుందాం, పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. ఇక్కడ యష్మిది కూడా ఒక మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటనేది కూడా చెప్తాం. అన్నీ లింక్ పెట్టి మాట్లాడుతాను నేను. ఎక్కడ ఎవరికి ఏం లేదు, పర్ఫెక్ట్ లింకు అన్నీ చూస్తున్నావు కాబట్టి నాకు పాయింట్ వచ్చినప్పుడు పాయింట్ని బగ్గి మాట్లాడతా. నామినేషన్ తర్వాత విష్ణుప్రియ సీతతో మాట్లాడుతుంది. సంచాలకగా ఓయమ్మో చాలా కష్టం స్వామి, నేనైతే సంచాలక నేను చేయలేను. భలే టఫ్ అంటే అలా అనుమాకి అలా అంటే సంచాలక చేస్తారంటే అనే సంచాలక చూడడం. ఇది ఇప్పుడు కదా అనింది, ఆ బెలూన్ టాస్క్లో కూడా అనింది. సోనియా సంచాలక చేస్తున్నప్పుడు భలే టాస్క్, భలే సంచాలక కష్టం అబ్బా నేనైతే చేయనని ఒక ఫుల్ టఫ్ టాస్క్ పెట్టి ఆ రోజు సంచాలకగా విష్ణుప్రియని చేస్తాడు చూడండి. బిగ్ బాస్ వాంటెడ్గా చేస్తాడు. తర్వాత సరికి ఆదిత్య గారు నైనికాతో మాట్లాడుతూ నైనిక యు ఆర్ ఆల్వేస్ మై చీఫ్ కామెడీ అని తెలిసింది. నేను రాసుకోవడం చదివితే మరి గలీజ్గా ఉంటుంది. యు ఆర్ ఆల్వేస్ మై చీఫ్ వదిలి వైఫ్ అని రాసుకున్నా. అంటే అది టైపింగ్ చేసేటప్పుడు చీఫ్ వదిలి వైఫ్ అని తీసేసుకుంది ఆటోమేటిక్గా. యు ఆర్ ఆల్వేస్ మై వైఫ్, థ్యాంక్ యూ ఫర్ నామినేటింగ్ ఆల్ ది బెస్ట్ అనేసి రాసుకున్నాను అనమాట. యు ఆర్ ఆల్వేస్ మై చీఫ్, థ్యాంక్ యూ ఫర్ నామినేటింగ్. ఏందో ఈ షుగర్ కోటింగ్ అయిపోయిన తర్వాత కూడా లవ్ యూలు థ్యాంక్ యూలు చెప్పుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ అంటే నైనిక థ్యాంక్ యూ సార్, ఓకే సార్, నేను చేయగలిగింది నేను చేశాను అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయింది ఆవిడ కూడా. తర్వాత నైనిక యష్మితో మాట్లాడుతున్నది. ఒరే కూర్చొని ఉంటే నామినేషన్స్ అయిపోయి ఆడు కూర్చొని ఉంటుంది యష్మిక. బిత్రి సత్తిగాడి సినిమాలో ఇది చూసారా, విక్రమార్కుడి సినిమాలో, రే సత్తిగా
నిన్ను చూసుకుంటారా అనేసి పైకి పోయి వాడిని కొట్టి గందరగోళం చేసి అలిసిపోయి వచ్చి కూర్చుంటారు చూడు అందరూ సోఫాలో. అట్ట కూర్చొని ఉంది సోఫాలో కూర్చొని పోయి బారే చించేసేవరా, సూపర్ రా నీ నామినేషన్ పాయింట్లో, నిజంగా చించేసేవరా అన్నారు. ఇది చాలా బాగుంది కదా. ఆ తర్వాత పాపం సోనియా వెళ్ళి నైనిక దగ్గర కూర్చొని 15 నిమిషాలు మాట్లాడుతుంటే నైనిక అది వచ్చినప్పుడు చెబుతా అన్నిటికీ అవును ఊకొడతా ఉంది. యష్మి గురించి మాట్లాడుతుంది. ఏడేమో యష్మిని భయంకరంగా పూడేసి లోపల పోయా ఆవిడ ఏమి రియాక్ట్ అవ్వాలి సోనియా చెప్పి మాటలకు యష్మి గురించే, దాని గురించి కూడా మాట్లాడదాం. తర్వాత యష్మి పృథ్వీ అండ్ నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. బయట కూర్చొని లోపలికి వెళ్ళింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆవిడ అప్పటికి బాత్రూంలోకి వెళ్ళి ఉండింది. సోనియా ఏమంటుందంటే, నిఖిల్ అండ్ పృథ్వీ మీ ఇద్దరికి చెప్తున్నారా, నేను మీ ఇద్దరిని వేరే ఇంటెన్షన్లో చూడలేదురా, మీరు అట్లా అనుకుంటే మాత్రం నేనేం చేయలేను, మీ ఇద్దరిని వేరే ఇంటెన్షన్లో చూడలేదు. ఏం జరిగిందంటే సోనియా నామినేషన్స్ చేసేటప్పుడు నేను ఫిజికల్ అవుతున్నా అన్నావు కదా, అంటే నేను ఆడట్లేదు అన్నావు కదా, నన్ను చూస్తే కదా తెలిసే, నువ్వు పృథ్వీ నిఖిల్ని చూస్తున్నట్టే నేను ఆడుతున్నాను లేదు నీకేం తెలుసుది అనింది. సేమ్ అదే అనింది. దానికి సోనియా ఆ మాట అన్నందుకు యష్మి ఇక బాధపడడం స్టార్ట్ అయింది. అసలు నువ్వు ఎలా మాట్లాడుతావు నోటుకు వచ్చినట్టు, నేను వాళ్ళిద్దరిని చూస్తున్నా అంటే అది ఎలా పోట్రే అవుద్దని. ఇక్కడ సోనియా ఇలా అంటే ఎందుకు అంత సీరియస్ అవుతుంది, అనవసరంగా ఎక్కువ చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది స్టార్టింగ్లో. ఎవరికి లైవ్ అప్డేట్స్ అన్నీ క్లియర్గా చూసే వాళ్ళకి. కానీ ఒక్కొక్క టైంలో పాపం సోనియా ఏడ్చే దాంట్లో బాధపడే దాంట్లో అర్థం ఉందిరా, లాజిక్ ఉందిరా అని యష్మి చెప్పే దాంట్లో మనకు క్లారిటీ వస్తుంది. కొంచెం సేపటి తర్వాత వస్తుంది, కరెక్టే కదరా ఈ పిల్ల ఏడ్చే దాంట్లో నిజంగానే క్లారిటీ ఉంది, సోనియా అలాగే కదా బిహేవ్ చేసింది. అంతకుముందే అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే యష్మి చెప్పేదాన్ని బట్టి నిఖిల్ చెప్పిన పాయింట్ని క్యాలిక్యులేట్ చేసి చూస్తే నిజమే కదా, ఏడవలసిన సిచ్యువేషనే. ఆవిడ నిజంగానే అన్నది అడల్టరేటెడ్ కిందకే వస్తుంది, ఆవిడ బూత్ కిందకే వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. చెప్తాను రే మిమ్మల్ని ఇద్దరిని వేరే రకంగా చూడలేదురా నేను అనేది చెప్తా ఉంది. అప్పుడే సోనియా వచ్చింది. మరి సోనియా వచ్చి వాడు ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అంత క్లియర్గా గేమ్ గురించి గుర్తు చేసుకొని మరీ చెప్పావు కదా, అంత క్లారిటీ ఉన్నప్పుడు నీ క్లాన్లో ఉన్నప్పుడు కూడా నన్ను గుర్తించలేదు, వాయిస్ అవుట్ చేశాను, టాస్క్లు ఆడాను, అయినా నువ్వు నాకు గుర్తించలా, గేమ్ గురించి నీ క్లారిటీ లేదని చెప్పావు. అలాంటిది వాడైతే పృథ్వీ విషయంలో అయితే ఇలా పట్టున్నాడు అలా పట్టున్నాడు, వాడు టాస్క్ ఎలా ఆడాడు అన్నీ చెప్తున్నావు, నాది నీకు గుర్తులేదు, నేను ఎలాగ ఆడానో తెలీదు, నీ టాస్క్లో నీ క్లాన్లో ఉన్నప్పుడు ఆపోజిట్ క్లాన్లో ఉన్నప్పుడు ఆడింది గుర్తుపట్టట్లేదు, అందుకని నేను ఆ విధంగా అన్నాననే సెన్స్లో చెప్పింది ఇండైరెక్ట్గా. తర్వాత యష్మి నేను గేమ్ పరంగా చూసా అమ్మా, నీలాగా నేను ఆలోచించలేదమ్మా, నేను గేమ్ పరంగానే చూశానమ్మా, నీలాగా ఆలోచించలేదు. ఇది ఎందుకు అన్నదంటే ఆవిడ అన్నింది యష్మికి అర్థమైంది చెప్తాం, నువ్వు వాళ్ళనే చూడడం సరిపోయింది, నువ్వు నన్నేం చూస్తావులే అన్నట్టుగా అనింది అదే అనింది. కానీ ఈవిడ మళ్ళీ సోనియా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గేమ్ పరంగా నన్ను గుర్తించట్లేదు, వాడు ఇలా ఆడాడు, వాడు ప్రతి పాయింట్ నువ్వు ఇట్లా పట్టున్నాడు అట్లా పట్టున్నాడు, వాడు ఆట అంతా గమనిస్తున్నాడు చెప్తావు, ఆని గమనిస్తూ నిఖిల్ని గమనిస్తున్నావు, నన్ను గమనించలా, అలాంటప్పుడు నా ఆట నీకేం కనపడద్దని అనింది. కానీ దాంట్లో బూత్ ఏంటి తెలుసా, ఇప్పుడే చెప్పేస్తా ఉన్నాడు. ఆవిడ ఏం జరిగిందంటే కొన్ని రోజుల క్రితం ఈ సోనియా పృథ్వీని కూర్చోబెట్టి ఆయన లిప్స్టిక్ ఇక్కడ ముక్కు మీద ఏదో వేసి ఇక్కడ ఏదో గీస్తాడు లిప్స్టిక్ వేసి ఇట్లా ముక్కు మీద ఆ వేసి యోగా చేస్తున్నప్పుడు వేసి కాముకు కూర్చొని ఉంటాడు. అప్పుడు అంతా అయిపోయి అద్దంలో చూసుకొని నవ్వుకొని తర్వాత ఇటు తిరిగినప్పుడు ఏమవుతుందిరా నీకు యష్మికి అనేసి అడుగుద్ది. ఏం అవ్వట్లేదు అంటే చెప్పు, ఎవరు అనలేదు, నేనే చెప్తున్నా ఏమవుతుంది అన్నట్టుగా మీ ఇద్దరి మధ్యలో ఏమవుతుందనేసి అడిగింది. సింపుల్ చూడండి, ఆ రోజు విష్ణుప్రియ వచ్చి అడిగింది ఫ్రెండ్షిప్ అని అడిగింది, దానికంటే ఇది పెద్ద అడల్టరేటెడ్ కాదా? నేను చెప్పిన కదా అడల్టరేటెడ్, అదైతే ఇది అడల్టరేటెడ్గా అమ్మ మూడు క్లియర్గా. ఆవిడ ఇంకా ఫ్రెండ్షిప్ అని మెన్షన్ చేసింది, ఈవిడ ఫ్రెండ్షిప్ అనేది మెన్షన్ చేయలే, మీ ఇద్దరి మధ్య ఏమవుతుందా అన్నట్టుగా అడిగితే ఆ రోజు విష్ణుప్రియ అడిగింది ఎంత తప్పో ఇది 100 రెట్లు ఎక్కువ తప్పు కదా. అక్కడ యష్మికో ఈవిడికి రిలేషన్ యష్మితో కూడా లేదు, ఆ రోజు నిన్నే డైరెక్ట్గా అడిగింది. ఈరోజు నువ్వు డైరెక్ట్గా అడగకుండా వేరే అమ్మాయి గురించి ఇతను అడుగుతున్నావు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, అది ఎంత తప్పు? అది అడల్టరేటెడ్ అయితే ఇది అడల్టరేటెడ్ కాదా? అసలు ఏమీ లేని కాడ విష్ణుప్రియని అడల్టరేటెడ్ అని ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అన్నదానివి ఇక్కడ నువ్వు ఎలా మాట్లాడవు? యష్మి ఎందుకు తప్పుగా అర్థం చేసుకొని ఎందుకు ఏడ్చింది అంటే తప్పుగా కూడా కాదు, ఆవిడ అలాగ అన్నట్ట ఫీలింగే వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు వచ్చింది ఆవిడకని చెప్తానండి. యష్మి పృథ్వీని అడిగింది తెలుసా సోనియా పృథ్వీని అడిగింది కదా, పృథ్వీ వెళ్ళి యష్మితో చెప్పాడంట, అది కూడా నిన్నే చెప్పాడు అన్నట్టు చెప్తుంది యష్మి. తర్వాత సిచ్యువేషన్లో రివీల్ అవుతుంది. ఏమని చెప్పాడంట, సోనియా ఇలా అడిగింది, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందిరా, మీ ఇద్దరు రిలేషన్ ఏంట్రా అన్నట్టుగా అడిగింది అని చెప్పాడంట. సోనియా అడిగిందని అది చెప్పింది యష్మికి తెలిసింది, నిన్నే తెలిసింది. ఈరోజు వచ్చి నువ్వు వాళ్ళిద్దరిని చూడనే సరిపోయింది, నన్నేం గమనిస్తావు నాకేమైనా
అప్పుడు యష్మికి ఏం అర్థమవుద్ది, ఈ పిల్ల నన్ను వేరే రకంగా అర్థం చేసుకుని, అందుకనే కదా అర్థం చేసుకుని మా ఇద్దరి మధ్య ఏదో ఉందనేసి పృథ్వీని అడిగింది. ఈరోజు చూస్తే మీ ఇద్దరిని చూస్తున్నావు అనేసి అన్నప్పుడు అలా పోర్ట్రే చేయాలని అన్నదని అనిపిది యష్మికి. అదే కదా ప్రపంచానికి ఎవడికైనా కొంచెం బుర్రండోడు కొడుకుని అదే అనిపిస్తుంది. ఈవిడ అక్కడ అడిగిన దానికి, ఈవిడ మాట్లాడిన దానికి, ఆవిడ అంతకుముందు విష్ణుప్రియ చిన్నదాన్ని ఏ రకంగా తీసుకున్నదో ఇప్పుడు ఈ రకంగా మనం తీసుకోకూడదు. అదే కదా యష్మి అందుకని ఏడ్చింది. అందుకని ఏడ్చి గందరగోళం చేసి బాధపడతా ఉంది. దాంట్లో పాయింట్ ఉందని అనిపించింది. ఏది ఈ లాజిక్ తీసినప్పుడు అనిపించింది నాకు. నిన్నే చెప్పాడు పృథ్వీ వచ్చి మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని అడిగిందంట. అప్పుడు ఈ మాట అంటే నాకు బాధ అనిపించదా, అలాగే అన్నట్టు కాదా అది అని క్లియర్ పాయింట్, అసలు డౌటే లేదు. ఆ తర్వాత యష్మి యష్మి ఇంకో మాట, నువ్వు చూస్తున్నాను అని అంటావా, నువ్వు చూడట్లేదా, అయితే దానికి నేను నిన్ను తప్పుగా అనుకోవాలా? నువ్వు చూస్తున్నావా నన్ను, నువ్వు చూస్తున్నావా వాళ్ళిద్దరిని చూస్తున్నాను అంటావు, నువ్వు వాళ్ళిద్దరిని చూడట్లేదా, నేనేం నిన్ను తప్పుగా అనుకోవట్లేదే అనే సోనియా అనింది యష్మి. నేనేదో వాళ్ళని చూస్తున్నాను, నన్ను తప్పుగా అంటున్నావు, నువ్వు వాళ్ళతో బాగానే ఉంటున్నావు, వాళ్ళతో చూస్తున్నావు కదా వాళ్ళని, నేనేం నిన్ను తప్పుగా అనట్లేదు కదా సోనియా, నువ్వెందుకు అట్లా అంటున్నావు అనేసి అడిగితే ఇద్దరు పెద్ద పెద్దగా అరుచుకుంటూనే ఉన్నారు, వాయిస్ క్లారిటీ లేకుండా. తర్వాత సీత నాగమణికంటని హక్ చేసుకొని, ప్లీజ్ అర్థం చేసుకో, నేను చెప్పాల్సిన విధంలో నేను నామినేషన్ పాయింట్లు చెప్పాను, అర్థం చేసుకుంటే నేను చేంజ్ చేసుకుంటాను, చూస్తూ ఉండనేసి నాగమణికంట కూడా చెప్తాడు, వెళ్ళిపోతారు. ఇక్కడ హగ్ గురించి ఎందుకు రాశానంటే, ఈ నాగమణికంట బిగ్ బాస్కి చెప్పాడు, నాగార్జున సార్ చెప్పాడు ఇంక ఇలాంటి హగ్గులు ఉండవని. పుసుక్కమంటే హగ్గులు ఇస్తానే ఉండవు. నిన్న ఇచ్చిండు, ఈరోజు ఇచ్చిండు, ఇంక హగ్గులు మాత్రం వదలట. మళ్ళీ ఏమో సార్కేమో నేను మారిపోతాను సార్ అండి ఏందో. తర్వాత యష్మి, నీ అంత కాదు నేను చూసింది పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. నీ అంత కాదమ్మా, నేను పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. అంటే అదే పర్సనాలిటీ గురించి అంటే నువ్వు వాళ్ళిద్దరిని చూస్తున్నావు అంటే చాలా దూరం వెళ్తుంది. నీలా కాదు, నేను పర్సనాలిటీ గురించి మాట్లాడడం తప్పు, నువ్వు దాని గురించే మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పిన తర్వాత సోనియా, నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా, నేను మాట్లాడట్లేదు, నేను అన్నది ఆ సెన్స్లో కదమ్మా, నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా. ఆ తర్వాత యష్మి, నువ్వు అంత గేమ్ ఆడి ఉంటే ఎగ్గిచ్చినప్పుడు హ్యాపీగా తీసుకోవాలి కదమ్మా. చీఫ్ ఎగ్గిచ్చినప్పుడు హ్యాపీగా తీసుకోకుండా నువ్వు అందుకు ఇచ్చావురా, ఇందుకు ఇచ్చావురా, నేను ఎలాగో ఓడిపోతామని ఇచ్చావురా అనేసి అన్న మాటలు మాట్లాడవు కదమ్మా, నువ్వు అంత గేమ్ ఆడుంటే. ఈ పాయింట్లో సోనియా డిఫెండ్ బాగుంది. నేను ఆడినాను, ఓడిపోయినాను, ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రాసెస్. నిజంగానే ఆడింది, ఓడిపోయింది, ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రాసెస్. ఈవిడ పాయింట్ ఏంటి, యష్మి పాయింట్, నీకు నిజంగా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎగ్ టాస్క్లో ఎగ్ తీసుకొని ఉండాలి, కానీ నేను ఓడిపోతానని ముందే అనకూడదు కదా అనేది ఆవిడ పాయింట్. ముందే నేను ఓడిపోతానని నువ్వు ఇచ్చావని నెగిటివ్గా థింక్ చేసావు కదా, నాకు సార్ కూడా అదే చెప్పింది, కాబట్టి నీకు ఆట మీద ఇంట్రెస్ట్ లేదనే సెన్స్లో అనింది ఆవిడ. ఇంకా సోనియా, నువ్వు ఆ మాట అన్నావంట, ఎగ్ ఇచ్చేటప్పుడు నువ్వు కావాలని నాకు ఇచ్చావాలనేసి నిఖిల్తో అన్నావంట, ఓడిపోతానని కాబట్టి ఇచ్చావనేసి అన్నావంట. అంటే అది నువ్వు వాడితో మాట్లాడుకో, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఆ నిఖిల్తోనే మాట్లాడుకో. అంటే నిఖిల్ మధ్యలో అబ్బా నన్ను తీస్తున్నారు ప్రతిసారి అన్నట్టుగా నిఖిల్ సైలెంట్గా చూస్తున్నాడు. ఆ తర్వాత సోనియా, నేను ఆ తర్వాత ఆదిత్య విష్ణుప్రియతో మాట్లాడుతున్నాడు ఇక్కడ కుళాయి దగ్గర కూర్చొని, అది కాదు విష్ణు, ఇక నీతో నేను నీ మాట వింటాను విష్ణుప్రియ, ఏం తీసుకోవాలి అంటే అది తీసుకుంటాను, ఓకేనా. కానీ నాకు కొంచెం మనీ పాత తీసుకొచ్చారు, కొంచెం బాధ ఏంటంటే మనీ కంటే నేను ఇది కాదా, మనీని తీసుకున్నావు, మనీకి ఇచ్చావు, నాకు మనీ కంటే క్వాలిటీస్ లేవా, అదొక్కటి నేను బాధపడ్డాను అన్నట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నావు. మళ్ళీ మాట్లాడితే విష్ణుప్రియ అంటది, లేదు సార్ మనీ అదే టైంలో మా క్లాన్కి షుగర్ దొంగతనం చేసి తెచ్చిచ్చాడు, అప్పుడు నేను మాట ఇచ్చాను, వేరే రీజన్స్ కూడా ఉన్నాయి సార్, మీరు అది అర్థం చేసుకోవాలి ఆదిత్య గారు. అంటే ఓకే మీలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అలా చేశారు అంటే, అలా ఏదో మనీ చేసినా మరి ఆ దొంగతనం చేశాడని నువ్వు అలా చేశారంటే నాకు కొంచెం బాధ అనిపించిందని మళ్ళీ ఇంకా డ్రాగ్ చేస్తానే ఉన్నాడు. ఆ టైంకి వాళ్ళ యష్మి సోనియా భయంకర పెద్ద అరుచుకుంటుంటే, సార్ మళ్ళీ మాట్లాడదాం అనేసి విష్ణుప్రియ అనగానే ఆదిత్య గారు కూడా ఆ గొడవ దగ్గరికి పోదాం అనేసి వెళ్ళారు. ఆ తర్వాత యష్మి, ఎవరు అమ్మాయి అబ్బాయితో మాట్లాడకూడదు, పెద్దగా ఎవరు ఇక్కడ అమ్మాయి అబ్బాయితో మాట్లాడకూడదు, ఒక అటాచ్మెంట్ ఉండకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఎవరైనా అటాచ్మెంట్ పెట్టుకుని అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటుంది, దానికి వేరేది యాడ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అందరూ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటుంది అమ్మాయి సోనియా అనేసి ఆవిడ పెద్ద అరుస్తూ ఉంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవేం చూపిలే, మనకి వాయిస్ మాత్రం వినపడుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి మాట్లాడకూడదు అయ్యా, పర్సనల్ విషయాలు తీసి పర్సనాలిటీని బ్యాడ్ చేస్తూ ఉంటుంది అమ్మాయి అంటే, ఇట్లా మేము అబ్బాయిని చూసామంటేనే ఇట్లా మాట్లాడుతుంది అనే సెన్స్లో. ఆ తర్వాత ఏనా అదిత స్కూల్ నుంచి వచ్చేసావా, 12:40 అయిందా, వీడియోలో ఉన్నారు కదా.
ఇంకొకటి యష్మి బెడ్రూమ్కి వచ్చింది, ఇది చూపించారు. యష్మి బెడ్రూమ్కి వచ్చేసింది, ఇంకా ఆవిడ పాటికి బయట ఉంటుంది. బెడ్రూమ్కి వచ్చినప్పుడు నబీల్తో ఏముంటుందంటే, నేను ఒకవేళ చూసా అనుకో, ఇష్టం నేను ఆడుతున్నా, నేను డైవర్ట్ అవ్వట్లేదు, తనలాగా ఇష్టం వచ్చినట్టు ప్లేట్ తిప్పట్లేదు, ఎప్పుడు ఒప్పుకోదు మిస్టేక్ చేసినా కూడా. ఆవిడ ఒక్కటి కూడా ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు ప్లేట్లు తిప్పుతుంది. దాంతోపాటుగా ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయదు సోనియా. అది ఆవిడ మిస్టేక్ అనేసి పెద్దగా అరుస్తూ ఉంది బెడ్రూమ్లోకి వచ్చి నబీల్తో. తర్వాత బయట సోనియా ఏమంటుందంటే, బయట ఈవిడ మాటలు వినపడుతూ ఆవిడేమంటుందంటే, ఒప్పుకోకున్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెంట్ కదా, అందరూ చూస్తున్నారు కదా, జనాలు చూస్తున్నారు కదా, అది నీకెందుకు. ఇది నిజం యష్మి. సోనియా మిస్టేక్ ఏంటంటే, సోనియా 80-90% బాగా మాట్లాడినా ఆ 10% బాగా హట్టింగ్ మాట ఒకటి వదిలేసి, అంటే అవతలోడు కృంగిపోవాలనే సెన్స్లో ఆవిడ నిజంగా అనుకోని చేస్తారో అనుకోకుండా చేస్తారో తెలియదు, కానీ ఆ మాట పర్సనల్గా వెళ్ళిపోయేటట్టుగా ఒక పెద్ద మాట, ఈ యారగెంట్ బిహేవియర్ అది చూపించినప్పుడు అవతలోడు ఏంట్రా ఈవిడ అన్న ఫీలింగ్లోకి తీసుకెళ్తుంది. ఫస్ట్ నుంచి ఇదే చేస్తుంది. దానివల్ల అవతలోడు కృంగిపోవాలన్నట్టుగా. ఇక్కడ ఏమవుతుంది, చిన్నది ఏమైనా నిజంగా లాజికల్గా ఆవిడ మిస్టేక్ ఉంది అని అనిపించినా అది డిఫెండ్ చేస్తూనే ఉంటుంది. కానీ మణికంఠ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి, మణికంఠ అవతలలో బాగా మాట్లాడితే ఒక పాయింట్ యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని డ్రాగ్ చేయడు. కానీ సోనియా అలా కాదు, అవతలోడు ఎంత బాగా మాట్లాడినా అది నీ దగ్గర తప్పు ఉందని తెలిసినా కూడా దాన్ని డ్రాగ్ చేయకుండా, అంటే ఇంకా డ్రాగ్ చేస్తూనే ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉండదు. అదే సోనియాకి యష్మి చెప్తా ఉంది ఇండైరెక్ట్గా, బయటికి కనపడేలాగా. తర్వాత లోపల మళ్ళీ యష్మి మాట్లాడుతుంది విష్ణుప్రియ వాళ్ళతో. ఏమంటుందంటే, అసలు వాళ్ళిద్దరిని చూస్తావు, నన్ను చూడవు అంట, చూడబట్టే కదా ఇన్ని పాయింట్స్ చెప్పాను, నువ్వు ఆడట్లేదని చూడబట్టే కదా ఇన్ని పాయింట్స్ చెప్పా అనేసి విష్ణుప్రియగా చెప్తుంటే, విష్ణు సూపర్ పాయింట్స్ చెప్పారు, నువ్వు మాత్రం నిజంగా భలే పాయింట్స్ చెప్పారా, ఏమైనా వీళ్ళెవరికి యష్మి సోనియా అంటే పడట్లేదు, హౌస్లో ఒక్కరికి కూడా సోనియా అంటే పట్ల, ఈవెన్ నిఖిల్కి పృథ్వీకి కూడా పడట్లేదనే సెన్స్లో నిదానంగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరేమో ప్రస్తుతానికైతే బాగానే ఉంటున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరికి నచ్చట్లేదు సోనియా. మళ్ళీ మణికంఠకి నచ్చుతుంది. ఆ తర్వాత మళ్ళీ మణికంఠ ఊరికి నచ్చట్లా. తర్వాత సరికి సోనియా ఈ రూమ్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉంటే దెబ్బ ఈ రూమ్లోకి, యష్మి ఉండే రూమ్లోకి వచ్చి, యష్మి నువ్వే నీ స్టాండర్డ్స్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి అనేది బయట పెట్టుకుంటున్నావు యష్మి క్లియర్గా. ఎందుకంటే నీ క్లాన్లో ఆడినప్పుడు పృథ్వీని మిగతా వాళ్ళను గ్రీన్లో వేసుకున్నావు. నీ క్లాన్లో ఆడినప్పుడే పృథ్వీని మిగతా వాళ్ళని గ్రీన్లో వేసుకొని నన్ను మాత్రం రెడ్లో వేసావు, ఓకేనా. నేను కనపడలా అప్పుడు కూడా నీకు. ఇప్పుడు కూడా పక్క క్లాన్లో ఉన్నా కూడా నేను అన్ని చేసినా కూడా నేను నీకు కనపడలా. అంటే పృథ్వీ ఒకసారి పట్టుకోగానే వాడు ఇలా పట్టుకున్నాడు అలా పట్టుకున్నాడు అనేసి చూపించావు. ఇది ఎప్పుడు జరిగిందంటే, మణికంఠని నామినేట్ చేసినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు, మన పృథ్వీ ఇలా పట్టుకున్నా అలా పట్టుకున్నా, నువ్వు అసలు వదిలించుకోలేకపోయావు, పృథ్వీ బాగా ఆడాడు కానీ నువ్వు పృథ్వీతో కంపేర్ చేయలేకపోతున్నావు, ఫిజికల్గా వీక్ అని ఒక తప్పాస్ పాయింట్ చెప్పింది చూసారా యష్మి. ఆ టైంలో మాట్లాడిన మాటలు అప్పుడు సోనియా చెప్తుంది, ఇలా పట్టున్నాడు అలా పట్టున్నాడు అన్నీ చెప్పినప్పుడు నేను ఎత్తి పడేసినప్పుడల్లా చూడలేదా. ఈ పాయింట్ నిజంగా సోనియా మాట్లాడింది పర్ఫెక్ట్ రైట్ పాయింట్. ఎందుకు చెప్పమంటారా, నా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది, మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ కూడా చేస్తాను స్టోరీలో, ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఏది మామూలుగా మాట్లాడను, ఎందుకంటే యష్మిని సోనియా ఎత్తుపడేసింది, ట్యాకిల్ చేసింది, యష్మియే గుడ్లు కాపాడుకునేటప్పుడు సోనియా వెళ్ళి తీసుకొచ్చింది ఒక 5-6 గుడ్లు, ఇవన్నీ యష్మితోనే చేసింది. ఆ ఫైట్ అంతా యష్మితోనే చేసినప్పుడు మరి నీతోనే ఫైట్ చేశాను, నేను నీకు కనపడలేదా అనింది. దాంట్లో తప్పేం లేదు, 100% రైట్ ఇక్కడ సోనియా, 100%. ఎందుకంటే నీతో ఫైట్ చేశాను, నువ్వు నన్ను చూడలేదు, నన్ను కనపడలేదు అంటావు కదా, మరి ఇదంతా రైటే సోనియా. చెప్పాం కదా, ఈ పాయింట్లన్నీ రైట్గానే మాట్లాడుద్ది. నువ్వు వాళ్ళ చూడనే సరిపోయింది అనే పాయింట్ ఈ నోట్లో నుంచి వస్తే ఆ పర్సనల్ టార్గెట్ పాయింట్లే వస్తున్నాయి అనే సెన్స్లో జనాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అలాగే కనపడుద్ది. ఆ లూజ్ మాటలు లేకుండా ఉంటే మిగతావి కొంచెం కనపడవచ్చు. ఇప్పుడు ఏం లేదబ్బా, జరుగుతున్నది ఏంటి తెలుసా, యష్మి నోటుకు వచ్చినట్టు మాట్లాడింది ఫస్ట్ నుంచి కూడా. సోనియా నోటుకు వచ్చినట్టు మాట్లాడింది, విష్ణుప్రియ అన్నది, వాళ్ళన్నది, వీళ్ళన్నది, ఇష్టం వచ్చిన నోరు జారి మాట్లాడింది. అడల్టరేటెడ్ కామెడీ అని లేని దాంట్లో సృష్టించి వాళ్ళ పేరెంట్స్ని అన్నట్టుగా మాట్లాడింది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆవిడకున్న నెగిటివిటీ వల్ల ఇప్పుడు ఆవిడ నోటి దోళ్ళకి ఎవరు పోవట్లేదు. అలాంటి టైంలో యష్మి అనే పర్సనాలిటీ వచ్చి ఆవిడ నోరుకి అడ్డం వేసి ఆవిడతో పోటీ పడి గందరగోళంగా ఆవిడ మీదకి వెళ్ళి పాయింట్లు మాట్లాడుతూ ఉంటే జనాలు యష్మిని స్వయంగా ఇష్టపడే వాళ్ళకంటే కూడా సోనియా హేటర్స్ యష్మికి అటాచ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. అటాచ్ అవుతారు ఆటోమేటిక్గా. అబ్బా ఎవ్వరు పోవట్లేదు ఆవిడ నోరుకి, ఈవిడ వెళ్ళిందని. అలా జరుగుతున్నప్పుడు జనాలు ఇంకొక మిస్టేక్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, సోనియాదే 100% రాంగే, నోరు జారుతుంది, దెర్ ఇస్ నో డౌట్, మాటలు మారుస్తుంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ
ప్రతి దాంట్లో ఇప్పుడు యష్మి సోనియాకి ఆపోజిట్ పోతుంది కాబట్టి యష్మి చేసినవన్నీ రైటే అనే సెన్స్లో వెళ్తున్నారు. అది నాకు నచ్చట్లా, 100% నచ్చట్లా. యష్మి చేసినవి అన్నీ రైట్ అయిపోవు. యష్మికి సోనియా హేటర్స్ యష్మిని ఇష్టపడుతున్నారు, యష్మిని ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ దీనివల్ల యష్మి మీద ఇష్టం కంటే కూడా సోనియా మీద కోపంతో యష్మి ఏది చేసినా రైట్ అనే ఫీలింగ్లోకి వెళ్తున్నాం. నేనైతే అలా వెళ్ళను, నేను పాయింట్ బై పాయింటే మాట్లాడతా. ఇక్కడ యష్మికి సోనియా చెప్పిన పాయింట్ రైట్. నిజంగానే సోనియా యష్మితో ఢీకొంది, యష్మి దగ్గర గుడ్లు తెచ్చింది, యష్మిని డిఫెండ్ చేసింది, ఇవన్నీ నిజాలు. ఇంకా మాట్లాడతా. యష్మి ఇప్పుడు ఏమన్నా తెలుసా, ఇప్పుడు నా నామినేషన్ పాయింట్ అమ్మా ఇది, నువ్వు ఆడావా నువ్వు ఆడలేదా అని అడిగి నేను నామినేషన్ చేయను. నా నామినేషన్ పాయింట్ ఇక్కడ ఒప్పుకున్నది. అంటే నువ్వు ఆడలేదు అనే సెన్స్లో అనలేదు, నువ్వు అస్సలు ఆడలేదని కూడా అనలేదని కూడా ఒప్పుకున్నది రాత్రి లైవ్లోనే. కానీ నా నామినేషన్ కదా, నేను నా పాయింట్ చెప్పుకున్నా. అంతేగాని నిన్ను అడిగి నువ్వు ఆడావా లేదా, నువ్వు నిజంగానే ఆడాను లేదు అని నువ్వు ఒప్పుకున్న తర్వాత నేను నామినేట్ చేయను కదా, నా పాయింట్ నేను చెప్పుకున్నాను, నీదేంది అన్నట్టు చెప్పింది. తర్వాత సోనియా అదే చెప్తున్నామ్మా, నీ ఫోకస్ అంతా ఎక్కడో ఉంది కదా, వాళ్ళిద్దరిది క్లారిటీ వాళ్ళిద్దరి క్లారిటీ మీద ఉంది కదా నీకు, అదమ్మా నేను చెప్తున్నా. నన్ను గమనించట్లా, వాళ్ళిద్దరిని గమనిస్తున్నావు, వాళ్ళిద్దరిని చూస్తున్నావు, అదే కదా నేను చెప్తున్నా అని చెప్పింది. నేను అనేది అదే, ఇది ఆవిడ సెన్స్ వేరే అయి ఉండొచ్చు, కానీ ఈవిడ వేరే వాళ్ళ సెన్స్ని వాళ్ళు వేరే రకంగా అడితే ఈవిడ తప్పుగా తీసుకున్నప్పుడు ఈవిడ నూరు తిన్న రైట్కి ఎందుకు తీసుకుంటారు అనేది నా పాయింట్. సోనియా విష్ణుప్రియ అన్నదాన్ని తప్పుగా తీసుకుంటే సోనియా అన్నదాన్ని యష్మి తప్పుగా తీసుకోకూడదా? తీసుకుంటారు, జనాలు కూడా తప్పుగానే తీసుకుంటారు. ఈవిడ తీసుకున్నప్పుడు తీసుకోరా, ఎందుకు అర్థం చేసుకోవాలి? ఈవిడ అర్థం చేసుకుందా విష్ణుప్రియని? ఆ తర్వాత యష్మి అప్పుడు అంటది, అసలు ఏంటి క్లారిటీ, వాళ్ళ మీద ఫోకస్ క్లారిటీ అంటే ఏంటి క్లారిటీ ఫోకస్ స్పెసిఫిక్గా స్పెసిఫై చేయి. నాకు ఇష్టం, నేను అంతా అబ్బాయిల మీద ఫోకస్ పెడతా, కానీ గేమ్ గురించి మాట్లాడతా, నీలాగా వెపన్స్ లాగా వాడను. సరే నాకు ఇష్టం అమ్మా, నువ్వు అన్నట్టే అబ్బాయిల మీదే ఫోకస్ పెడతా, అబ్బాయిలనే చూస్తా, కానీ వాళ్ళని వెపన్స్ లాగా వాడుకోను, గేమ్ లాగా చూస్తా, వాళ్ళ గేమ్ని అబ్జర్వ్ చేస్తా, నీలాగా వెపన్స్ లాగా వాడుకోను అనేసి స్టార్ట్ చేసి సోనియా వెంటనే నేను సింపుల్ ఒకటే చెప్పాను నీకు. ఏమని చెప్పా, నువ్వు పృథ్వీ పట్టుకున్నప్పుడు కూడా అంత బాగా పృథ్వీ పట్టుకున్నది కూడా ఇలా పట్టుకున్నాడు అలా పట్టుకున్నాడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చేసింది గుర్తులేదా అన్న, అంతే. ఇక్కడ పర్ఫెక్టే. ఇదేంటంటే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నేను నీతోనే వచ్చి నిన్నే ట్యాకిల్ చేసి నీ దగ్గరే గుళ్ళు తీసుకుని పోతే అది మాత్రం నీకు గుర్తులేదా అని అనింది. ఇది ఇలా కదా చెప్పాలి సోనియా, ఇది ఇలా చెప్పకుండా వేరే రూట్లో వచ్చి చెప్తే ఆవిడ నోరు గురించి తెలిసిందే కాబట్టి ఆవిడ అలాగే అర్థం చేసుకుంటారు. 100% అదే అర్థం చేసుకున్నారు. అక్కడే జరుగుతుంది. నోరు కంట్రోల్లో ఉండాలి, చెప్పే విధానం వేరే రకంగా ఉండాలి. ఆవేశంలో సప్పు నోరు జారిపోయి తర్వాత వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నా నడదు. తర్వాత వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది, సో ఇది వేరే రూట్లో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు సాఫ్ట్గా వేరే రకంగా చెప్పినట్టే అనిపిస్తుంది. అలాగే అనిపించింది. ఆ తర్వాత నువ్వు యష్మి ఏమంటుందంటే, నువ్వెందుకు రాలేదమ్మా, నేను చెప్పేది వాళ్ళు వచ్చారు సరే, నువ్వెందుకు రాలేదు అటాక్ అంటది. ఈవిడ కూడా వచ్చింది సామె, ఈవిడే వచ్చి గుడ్లు తీసుకుపోయింది, సోనియానే లాక్కోపోయింది, డిఫెండ్ చేసింది. అది ఈ రీల్ కూడా నేను పెట్టుంటా చూడండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుంటా. సోనియా ఇంకో మాట, నేను రాకపోతే నువ్వు గొంతు పట్టుకున్నావు అనేసి ఎందుకన్నావమ్మా అంటుంది లైవ్లో కూడా. గొంతు పట్టుకున్నావు సోనియా, గొంతు పట్టుకున్నావు అని. నేను రాలేదంటావు, నువ్వే కదా నువ్వు గొంతు పట్టుకున్నావు సోనియా అని అరిచింది, మరి నేను రాకుండా నువ్వు గొంతు పట్టుకున్నావు అని ఎట్లా అంటావు, నేను అటాక్ రాకుండా ఏం మాట్లాడుతున్నావు అని యష్మి కరెక్ట్గా మాట్లాడింది. తర్వాత సోనియా యష్మి ఏమంటుంది తెలుసా, నా నెక్స్ట్ నామినేషన్ చూడు, నిఖిల్ని చూస్తున్నానో పృథ్వీని చూస్తున్నానో నీకే తెలుసుది, నేను నెక్స్ట్ నామినేషన్లో మాట్లాడతా అనేసి గట్టిగా మాట్లాడింది. తర్వాత సోనియా నిన్ను ఎవరు డిఫెండ్ చేశారో కూడా సోనియా ఏమంటుందంటే, నిన్ను ఎవరు డిఫెండ్ చేశారో కూడా తెలియడం లేదు, అంటే నీ దగ్గరికి ట్యాకిల్ చేయడానికి నేను వచ్చాననేది కూడా నీకు తెలియలేదు, గొంతు పట్టుకున్నావు అనేసి అన్నావు, నీకు అది కూడా తెలియట్లేదు. దాంతోపాటుగా క్లారిటీ ఎక్కడుందో నీకే తెలియాలి, అప్పుడు అర్థం కదా నీ క్లారిటీ ఎక్కడుందో ఎవరి మీద ఫోకస్ ఉందో అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ మాట్లాడింది. తర్వాత యష్మి, అసలు నువ్వు ఆడలేదని చెప్పలేదమ్మా తల్లి, నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు ప్లేట్ తిప్పి ఆ ప్లేట్ ఆ పాయింట్స్ క్లియర్గా ఉన్నాయమ్మా, నా పాయింట్స్ నువ్వు ప్లేట్ తిప్పి మాట్లాడొద్దు, క్లియర్గా ఉన్నాయి. సోనియా కెమెరాకి వెళ్ళి చెప్పుకో, సోనియా నా నామినేషన్ అయిపోయింది, నువ్వు కావాలంటే ఒక కెమెరా ఎత్తుక్కొని ఆ కెమెరాకి చెప్పుకో, నీ పాయింట్లన్నీ చెప్పుకోపో, నువ్వు అసలు ఆడలేదని అనలేదమ్మా నేను, నువ్వు వచ్చిండుంటే వాళ్ళిద్దరిని పంపిస్తున్నావు, నువ్వే వచ్చిండుంటే ప్రతిసారి బాగుండేది అన్నది. ఇది రాంగ్ పాయింట్. వీళ్ళిద్దరు వస్తారా ఎవరు వస్తారనేది ఫిజికల్ స్ట్రెంత్ ఉండేవాడు ఎక్కువ అటాక్ చేస్తాడు. వీళ్ళు ఎందుకు వచ్చి అటాక్ చేస్తారు, ఈవిడ అటాక్ చేయకుండా ఉంటుంది సార్, ఈవిడ కూడా అటాక్ చేసింది కదా సోనియాది. మరి తర్వాత ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నా జనాలు పిఆర్ మాయిల్లో పడి, సోనియాకి పిఆర్ ఉంది, యష్మికి పిఆర్ ఉంది, హౌస్లో అందరికీ పిఆర్లు ఉన్నాయి. వీళ్ళ మాయిల్లో పడి ఏం జరుగుతుందంటే, యష్మి
మన సూపర్ అన్నట్టు. సూపర్ అంటే సూపర్ ఏం కాదు, ఆవిడ నెగిటివ్స్ ఉన్నాయి, ఆవిడ ఆర్గ్యుమెంట్లో ఫ్లాస్ ఉన్నాయి, అవేం చెప్పుకోకూడదు మనం. ఎందుకంటే సోనియాకి ఆపోజిట్ వెళ్ళింది కాబట్టి, సోనియాకి ఆపోజిట్ వెళ్ళింది అంటే యష్మి చేసేయన్నీ హైలైటే. అలా కుదరదు, నా రివ్యూస్లో అలా కుదరదు దయచేసి. యష్మిది తప్పు ఉంటే యష్మిది, సోనియా తప్పు ఉంటే సోనియాది. ఇక్కడ యష్మిది తప్పు ఏంటంటే ఆవిడ అస్సలు ఆడలేదన్నాం తప్పు. అంటే ఎందాక దాకా అనింది, ఇప్పుడు మాత్రం అసలు ఆడలేదని నేను అనలేదమ్మా, నువ్వే రావాల్సింది కదా అటాకులకి ప్రచారంటది, వాళ్ళ ముందు పెట్టుకొని వచ్చామంటది. వాళ్ళ ముందు పెట్టుకుని నేను స్వామి, ఎవరు ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుందో అబ్బాయిలనే కదా పంపిస్తారు అటాకులకి, గుడ్లకి అటాక్ చేయడానికి. ఈవిడే ఎందుకు రావాలి సోనియానే? ఆవిడ డిఫెండ్ చేసుకుంటుంది, ఆవిడ బుట్ట మీద పడుకొని ఉందిగా. దాంట్లో ఏముంది, సోనియా దగ్గరికి సోనియా వెళ్ళి యష్మి దగ్గర ఒకసారి తీసుకుంటే, యష్మి వెళ్ళి సోనియా దగ్గర ఒకసారి తీసుకుంది, ఇద్దరు బాగా ఆడారు. అలాగే నీ సోనియా ఆడలేదని చెప్పడం కరెక్ట్ కాదు, నేను పాయింట్ అది చెప్పేది. ఆ తర్వాత ఇక్కడ యష్మిది ఇంకో పాయింట్ కూడా తప్పు ఉంది, ఈ లైవ్లోనే చెప్తా. తర్వాత సోనియా ప్రతిసారి అదే పాయింట్స్, నువ్వు యూజ్లెస్ పాయింట్స్ మాట్లాడుతున్నావు అనేసి యష్మిని అనింది. యష్మి అందుకే కదా నాది యూజ్లెస్ నామినేషన్ కదా, వదిలే, అందుకే అంత నామినేషన్స్ వచ్చాయి. నీది పర్ఫెక్ట్, నువ్వే విన్ అవ్వాలమ్మా, నువ్వే విన్నావు, నీది పర్ఫెక్ట్, నీకు అందుకని అంతమంది నామినేట్ చేశారు అన్నట్టుగా నాకు నామినేషన్ కూడా చేయొచ్చు ఈ వీక్ అన్నది. ఆ తర్వాత సోనియా ఇంకా వెళ్ళిపోయింది, వద్దులే అనేసి వెళ్ళిపోయిన తర్వాత యష్మి మాట్లాడుతూ ఉంది, ఎదురుగా నిఖిల్ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ దాకా కూడా నిఖిల్ ఆడ ఎదురుగా కూర్చొని ఉండు, సోనియా తెలంగాణ వచ్చేసి హగ్ చేసుకుని ఓదార్చేటప్పుడు ఏం మాట్లాడినా చూద్దాం. దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత యష్మి, నేను ఎందుకు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు సంబంధం కడతాది అందరికీ, అది ఇది అనేసి ఎందుకు తీసుకోవాలి. ఇక్కడ యష్మి బాధలో అర్థం ఉంది, 100% దానికి ఆవిడ ఏడ్చిన దాంట్లో అర్థం ఉంది, ఈవిడ బాధపడిన దాంట్లో అర్థం ఉంది. ఏమంటుందంటే యష్మి నిఖిల్తో, రే నిజంగా రా, వేరే ఎవరి నేమ్ తీసినా నాకు ఇంత కోపం వచ్చేది కాదురా, మీతో అంత ఉండి, మీ ఇద్దరితో ఫ్రెండ్షిప్గా ఉంటుంది, మీ ఇద్దరు క్లోజ్, ఆవిడకి మీతో అంత ఉండి మిమ్మల్ని మీకు బ్యాడ్ అవుద్దని కూడా ఊహించకుండా మీ ఇద్దరి నేమ్స్ తీసుకొని మాట్లాడని చూసావా, ఆ పాయింట్ అసలు ఎలా మాట్లాడగలిగిందిరా, మీ ఇద్దరిని చూస్తుంటానని వేరే పేర్లు తీసుకొస్తే నాకు ఓకే, మీ ఇద్దరికి కూడా ఫ్రెండే కదరా, మీ ఇద్దరిని తీసుకొచ్చి దానికి అటాచ్ చేయాలన్నట్టుగా చూసిన అది నచ్చలేదురా నాకు. ఆ పాయింట్ ఎందుకు వచ్చింది అసలు, మీ ఇద్దరిని చూసుకుంటున్నా అన్నట్టుగా మాట్లాడడం నాకు ఎంత బాధేస్తారా, మీ ఇద్దరిని తీసుకొచ్చింది మీ ఫ్రెండేనా, నైస్ సిస్టర్ హౌస్లో నైస్ సిస్టర్ హౌస్లో ఐ అప్రిషియేట్, జస్ట్ రిమెంబర్ నాతో మీరు కూడా బ్యాడ్ అవుతారు మీ నేమ్ తీస్తుంటే, ఇలాంటి వాటిల్లో ఇలాంటి కన్వర్జన్ మీ నేమ్ తీస్తే మీరు బ్యాడ్ అవుతారు, మీరు గుర్తుపెట్టుకోండి, మంచి సిస్టర్ మీకు అన్నట్టుగా. ఎందుకంటే ఆవిడ అంటుంటుంది కాబట్టి మంచి సిస్టర్ అంటే ఎగతాళి చేస్తా మాట్లాడింది. ఇప్పుడు సోనియా మాట్లాడదాం. సోనియా నైన్కి అది చెప్తుంది. ఇక్కడ మామూలు ఫన్నీగా అనిపిస్తుంది లైవ్ చూసిన వాళ్ళకి, అక్కడేమో నైన్కి ఆల్రెడీ యష్మితో సూపర్ ఎక్సలెంట్ అరాచకను బలి చించేసేవారు అనేసి చెప్పేసి వచ్చింది. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత సోనియా నైన్కి అతను చెప్తుంది, ఏది సోనియా గురించి ఆపోజిట్ డైలాగ్సే, సోనియా ఆపోజిట్ పాయింట్సే, ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇక్కడ చెప్తుంది. నేను ఆడలేదరా, ఏంది సోనియా ఎలా అంటది, నేను ఆవిడ క్లాన్లో ఉన్నప్పుడు నన్ను లెక్క చేయలేదు, అబ్బాయి నేను చెప్తుంటే పాయింట్స్ క్లారిటీ కనెక్షన్ కన్సిడర్ చేయలేదు, ఇవన్నీ చెప్తుంటే యా అవును అనేసి ఊకొడతా ఉంది ఎంతసేపటికి. చాలా ఫన్నీగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషను. సోనియా నువ్వు ముందుకు పంపిస్తున్నావు అనేది వెరీ రాంగ్. అంటే ఈవిడ పృథ్వీని నిఖిల్ని మాత్రమే ముందుకు పంపిస్తున్నాను అనేది నాకు రాంగు. దానికి నువ్వు మదర్ అనే సెంటిమెంటు, సిస్టర్ అనే సెంటిమెంటు అంటుంది. నేను ఎప్పుడైనా అన్నానా? చెప్పలేదు, నేను ఎక్కడ చెప్పలేదు కదా సిస్టర్ మదర్ అని. నా తరపు నుంచి నేను ఏమన్నా అన్నానా? మీరు విన్నారా? ఆ మాట నేను ఎప్పుడు అనలేదు కదా. నాకుండే ఈక్వేషన్స్ నాకున్నాయి, ప్రతి ఒక్కరికి నాకు ఒక ఈక్వేషన్ అయితే ఉంది. ఐ విల్ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. నాకు ఒక ఈక్వేషన్ ఉంది, ఎంతవరకు ఉండాలో, ఎలా రిలేషన్ ఉండాలో నాకు ఒక ఈక్వేషన్ ఉంది, దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాను. దాని తర్వాత మొన్న కూడా అన్నది, నువ్వు అబద్ధంగా బతుకుతున్నావు అనేసి నన్ను అనింది. దాంతోపాటుగా అది ఇది అనేసి అన్నది. వాటికి నేను ఆన్సర్ ఇవ్వలేదు కదా. దట్ షోస్ యువర్ స్టాండర్డ్, దట్స్ నాట్ మై సంస్కార్. గేమ్ గురించి మాట్లాడమంటే ఇప్పుడు పాయింట్ కొత్తమయ్యా. ఈవిడ అనింది సిస్టర్ లాగా మదర్ లాగా అని అంటది. నేను ఎప్పుడు చెప్పాను? నేనేం అనలేదే, నేను అలాంటి తీసుకోవాలా, నా ఈక్వేషన్స్ నాకు ఎంతవరకు ఉండాలి రిలేషన్ అంత ఉందన్నది ఈవిడే కదా స్వామి అనింది. అంతలేక ప్లేట్ తిప్పేసి అంతలేక మాటలు మార్చింది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఈవిడే క్లియర్గా నిఖిల్ వచ్చేసరికి ఆ రోజు భాషా గారు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అనమాట అది, అందరి గురించి పాజిటివ్ చెప్పాలని. ఆ ప్రోగ్రాంలో వీడు నిఖిల్ వచ్చేసరికి మా పెద్దన్నయ్యలాగా అంటే పెద్దన్నయ్యలాగా అనగానే ఆటోమేటిక్గా వీడు సిస్టర్ అయినట్టే. అక్కడ ఆ పాయింట్లో పెద్దన్నయ్యలాగా బాగా వండి పెట్టడం, ప్రేమగా చూసుకుంటాడు, వండి పెడతాడు పెద్దన్నయ్యలాగా అనింది. అది పక్కన పెట్టండి. తర్వాత వెంటనే సో నేను ఒక మదర్లీ ఫీలింగ్ సంథింగ్ మదర్ అనే ఫీలింగ్తో కూడా అంటది. దాని తర్వాత ఇంకొక మాట, ఆ మదర్ అనేది తీసిపారేయండి. చిన్నోడు పెద్దోడు, వీడు వచ్చేసరికి నా చిన్నోడు వీడు పెద్దోడు అనింది. చిన్నోడు పెద్దోడు అంటే ఏంది? ఇంకా
ఏముంటుంది అన్నలాగా అనేసనే, ఇక్కడ చిన్నోడు పెద్దోడేనా, మదర్ బాండింగ్ సిస్టర్ బాండింగ్ ఉన్నట్టుగా చెప్పింది ఆవిడ నోట్లో నుంచి కదా చిన్నోడు పెద్దోడు అన్నది. అదేవిధంగా సాటర్డే సండే వచ్చి నాగార్జున సార్ చిన్నోడు పెద్దోడు అంటుంటే నవ్వుకుంటా ఉండింది కదా, అప్పుడు చెప్పొచ్చు కదా నాది అది ఏం లేదు సార్ అని. చిన్నోడు పెద్దోడు అని క్లియర్గానే నేను అసలు ఆ పాయింట్లే ఎత్తలేదు, సిస్టర్ అనలేదు, మదర్ అనలేదు అంటదే. అదే ఆవిడ అనింది. ఆవిడ అన్నది కాబట్టే ఆవిడ ఎక్కడైనా హ్యాండ్స్ జూమ్ చేసి చూపిస్తున్నా ఇంకేమన్నా అయినా జనాలు ఒక 10% మెంబర్స్ అయినా అది నెగిటివ్గా అర్థం చేసుకోకూడదు, సిస్టర్స్ బ్రదర్స్ అన్నట్టుగా అంటున్నారు కాబట్టి అనుకుంటున్నారు. నాకు కూడా పృథ్వీది ఇట్లా అంటా ఉండింది. అది మనకేమనిపిస్తుంది, బ్రదర్ సిస్టర్లే అనే ఉద్దేశంతో ఒక 10-20% ఏమనిపిస్తుంది, అది నెగిటివ్గా తీసుకోకూడదు అన్న సెన్స్లోకి వెళ్ళద్ది. ఆవిడ అనుకున్నట్టు అంటే ఇంకా నెగిటివ్గా తీసుకుంటారు జనాలు. ఆవిడ అన్న మాటనే మాటలు మార్చేసి నేను ఎప్పుడన్నా అంటుంది ఆవిడ చిన్నోడో పెద్దోడా అనేది భయంకరంగా ట్రోల్ అవుతాడు బయట. తర్వాత ఇంకా చెప్తా, ఇంకా ఇక్కడ చూడండి ఏమన్నదో, నేనైతే అట్లా మాట్లాడిన ఆవిడలాగా మాట్లాడను, ఆవిడ అబద్ధంగా బతుకుతున్నాం అనే మాటలు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. దట్ షోస్ యువర్ స్టాండర్డ్స్, నీ స్టాండర్డ్స్ చెప్తాయి యష్మి స్టాండర్డ్స్ అన్నట్టుగా. దట్స్ నాట్ మై సంస్కారం, నా సంస్కారం అది కాదు. గేమ్ గురించి మాట్లాడమంటే మాట్లాడతా అంతే, గేమ్ గురించి మాట్లాడతా కానీ నా సంస్కారం లేకుండా నేను మాట్లాడదు. మరి ఆ రోజు విష్ణుప్రియతో గేమ్ గురించి మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు, మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు అని ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడారు? వాళ్ళకి ఫ్యామిలీ లేదని తెలిసినా కూడా మరి అది గేమ్ గురించి కాదు కదా. అది ఏందో నాకు అర్థం కాలేదు. మిగతా వాళ్ళ గురించి అయితే గేమ్ గురించి మాట్లాడాలి అంటది. ఈవెన్ ఇందాక కూడా అంటది నైనిక గురించి మాట్లాడుతూ, నైనిక అదేంటి మనీ గేటింగ్ పాయింట్ అట్లేం చెప్పద్ది, ఫ్రెండ్షిప్ గురించి నువ్వు డిమోటివేట్ చేసావని పర్సనల్ విషయం తీసుకొని వస్తుంది, గేమ్ విషయంలో కాకుండా పర్సనల్ విషయం. ఈవిడ అందరు పర్సనల్ విషయాలు తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆవిడ మాట్లాడితే వేరే వాళ్ళు మాట్లాడితే మాత్రం అది పర్సనల్ కాదు, అది స్టాండర్డ్స్ తెలియజేస్తే వాళ్ళ సంస్కారం తెలియజేస్తాయి. వీళ్ళ సంస్కారం తెలియదు, అన్నీ అటాచ్ అవుతాయి. ఊరికే జనాలు ఏమి దద్దలు కాదు, వెనక నుంచి ముందు నుంచి వెనక నుంచి చూస్తూ వెళ్తారు, ప్రతి ఒక్కటి కన్సిడర్ చేసుకుని మాట్లాడతారు. తర్వాత యష్మి ఏడుస్తూ ఉంది నిఖిల్ దగ్గర కూర్చొని, ఏమని మాట్లాడుతుందంటే ఓదారుస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు చూస్తారని అని కూడా లేదు, దీనికి నేర్చుకుంది వచ్చింది లోపలికి, ఇలాంటివి నేర్చుకుని వచ్చింది లోపలికి ఇలా మాట్లాడడానికి. నబీల్ అక్కడ పక్కనే నిఖిల్తో అభయ్ అండ్ నువ్వు తీసుకోకూడదు అన్న తర్వాత కూడా, అభయ్ అండ్ నువ్వు అంటే ఇద్దరు చీఫ్లు మాట్లాడుకున్నారు కదా నిఖిల్, ఆ తర్వాత కూడా ఎక్స్ వచ్చి సోనియా తీసుకున్నదే అది అనింది. దీని గురించి డిస్కషన్ తర్వాత పార్ట్లో కూడా జరిగింది. దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే సోనియాకి తెలీదు. ఈవెన్ నిఖిల్ కూడా సోనియా దగ్గర కూర్చొని తర్వాత డిస్కషన్లో చెప్తారు అనమాట, నేను నీతో చెప్పలేదు, మేము మాట్లాడుకున్నాం, ఆ తర్వాత నీకు తెలియదు, నువ్వు తెలియకుండానే తీసుకోవచ్చు. నిజంగానే వీళ్ళు మాట్లాడుకున్నది సోనియాకి తెలియకుండానే వెళ్ళి తీసుకొని వస్తుంది. ఆ తర్వాత సోనియా తీసుకున్న తర్వాత యష్మి వచ్చి కూడా తీసుకుంటుంది సోనియా దగ్గర. ఇది అగ్రిమెంట్ చేసుకున్నారనేది సోనియాకి తెలియదు, నిజంగానే అది కన్వర్జేషన్ కూడా తెలిసిపోద్ది. తర్వాత నిఖిల్ తర్వాత ఆదిత్య గారిని మాట్లాడనివ్వలేదనేసి నబీల్ అండ్ ప్రేరణ మాట్లాడుతుంటారు. అసలు ఆదిత్య గారిని అసలు మాట్లాడనివ్వలేదని ప్రేరణ అంటది, నబీల్ అంటూ ఉంటారు. వీళ్ళందరూ గ్రూప్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సోనియా గురించి. తర్వాత నిఖిల్, నేను ఇండివిజువల్గా గేమ్ ఆడుతున్నానమ్మా, నేను ఇండివిజువల్గానే గేమ్ ఆడుతున్నాను, నా పాయింట్ అయితే క్లియర్గా ఉందంటే యష్మి అంటది, నేను అనట్లేదురా, నువ్వు ఆడుతున్నావు ఒప్పుకుంటా, నువ్వు ఇండివిజువల్గానే ఆడుతున్నావు ఒప్పుకుంటా. నబీల్, ఓకే అవును ఇండివిజువల్గానే ఆడుతున్నావు, కానీ ఒక్కొక్కసారి అట్లా కనపడుతుంది చూసుకోవట్లేదు. యష్మి నిఖిల్తో ఇంకో మాట్లాడదు, నేను ఒక ఫ్రెండ్గా ఇంత రెస్పెక్ట్ చేస్తాను మిమ్మల్ని, తను ఎలారా తీసుకువచ్చింది మీ నేమ్స్, ఇద్దరు నేమ్స్ మిమ్మల్నే చూస్తున్నానని ఆలోచించుకోవాలి కదరా, మీకు కూడా బ్యాడ్ అవుద్ది ఆ పాయింట్లని, ఎలారా తీసుకోవద్దంటే నిఖిల్, నేను మాట్లాడతా పర్సనల్గా, అది మాట్లాడతాను, ఆ పాయింట్ మీద అయితే నేను డిస్కస్ చేస్తాను, నాకు కూడా అది అట్లా తీయడం అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు అన్నాడు. కానీ ఇంతవరకు అయితే లైవ్లో మాట్లాడడం, మేబీ ఎపిసోడ్లో వేస్తారేమో చూడాలి. ఆ తర్వాత యష్మి, తను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే, భలే మాట్లాడింది ఇక్కడ, సింపుల్ రా, తను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే, నువ్వు పృథ్వీ నేను మీతో కూడా మాట్లాడరా, మీకు అనిపిస్తే మీరు దాంతోనే ఆ పిల్లతోనే ఉండండి, నేను నీతో కూడా మాట్లాడను, క్లియర్గా నువ్వు వెళ్ళి మాట్లాడి అడుక్కో, నీకు అనిపిస్తే తప్పని నేను నీతో మాట్లాడను ఇంకా, అంతే డైరెక్ట్గా చెప్పింది. ఆ తర్వాత ఇంకా ఏమేమి ఆలోచిస్తుందో తన మైండ్లో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అంటే, నిఖిల్ తను చెప్పింది అంటే అదేం నిజమవ్వదు కదరా, కాదు అన్నట్టుగా అన్నాడు. అతను చెప్పింది ఏం నిజమవుదు, ఆ అమ్మాయి చెప్పినంత మాత్రాన నువ్వు మా రిలేషన్ గురించి ఏం బ్యాడ్ అవ్వదు, నువ్వు ఎక్కువ థింక్ చేయబాకరా అని చెప్తున్నాడు. తర్వాత యష్మి, తనతో మాట్లాడు, అది నాతో ఎందుకు మాట్లాడదాం, తనతో వెళ్ళి మాట్లాడంటే, నిఖిల్ తను తీసిన రకంగా అది పర్సనల్, వేరేగానే పోర్ట్రే అవుతుంది, నాకు కూడా అదే అనిపించింది, అది తప్పు, అలా మాట్లాడడం 100% తప్పు. ఇంతకుముందు ఆవిడ మాట్లాడి బేరీ చేసుకుంటే 100కి 1000% సోనియా ఆ మాట్లాడడం తప్పు. సోనియా నోట్లో నుంచి అడల్టరేటెడ్ కంటే ఎక్కువది. ఆ తర్వాత యష్మి, తనతో నువ్వు అడగాలి, యూ హ్యావ్ టు టాక్, ఎలా వెళ్తుందో తెలియదు కదా, నువ్వన్నీ అడగాల, మీకు కూడా అది నెగిటివ్, అడుగు. నిఖిల్, నేను మాట్లాడతా,
వింటే తన ఇష్టం, లేకపోతే తన నష్టం, అంతకుమించి ఏం లేదు. నాకైతే ప్రాబ్లం లేదు. నేను ఒకరికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ రాలేదు, అదేవిధంగా ఒకరిని ఎత్తుకోవడానికి ఇక్కడికి రాలేదు. నా ఆట నేను ఆడడానికి వచ్చాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఇస్తూ ఉంటాను, అంతేగాని అందరికీ ఒకేసారి నేను ఆపర్చునిటీ కూడా ఇవ్వలేను. అని నిఖిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాను. నాకు తెలిసి ఇది నామినేషన్స్లో నైనికాని సేవ్ చేసింది, రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చింది, వీటన్నిటి గురించి కూడా చెప్తున్నాను అందరి దగ్గర. ఇక్కడ పృథ్వీ లేడు, ఈ నిఖిల్, సీత, విష్ణు, నబీలు వీళ్ళందరూ చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత యష్మి నిఖిల్ ఇంకాని హగ్ చేసుకున్నాడు. ఏడవద్దు, యువర్ స్ట్రాంగ్, నాకన్నా నువ్వు వీక్ అవుతున్నావు ఏంట్రా, నన్ను అన్నావు కదరా ఫస్ట్లో ఎమోషనల్ అవుతున్నావు అది ఇదని, నువ్వు వీక్ అవుతున్నావు ఏంట్రా అనేసి అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది నాకు. ప్రతి నామినేషన్స్లో, లాస్ట్ నామినేషన్లో యష్మి సోనియాని నామినేట్ చేసి ఎమోషనల్ ఏడ్చింది. ఈ నామినేషన్లో యష్మి సోనియాని నామినేట్ చేసి ఎమోషనల్ ఏడ్చింది. కానీ నాగమణికంట మాత్రం ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి, నాగమణికంట మాత్రం ఏడకూడదు, నాగమణికంట ఏమి కన్నీళ్ళు పెట్టకూడదు. కన్నీళ్ళు పెట్టకపోయినా కూడా ఎమోషనల్ వీక్ నాగమణికంట. ఇది తప్పు. నేను నామినేషన్స్లోనే చెప్పింది ఎమోషనల్ వీక్, ఫిజికల్లీ వీక్ అని. ఫిజికల్లీ వీక్ పృథ్వీ అంటే అవ్వాలంటే ఏం తినాలి, ఇంత తినాలి, పంది తిన్నట్టు తిని ఆడ భయంకరంగా ఎక్సర్సైజ్ చేస్తే పృథ్వీరాజులాగా అవ్వాలంటే 100 రోజులు అవుతారా? ఇంకా ఫిజికల్లీ ఫిట్ కాలేదంటది, ఎలా అవుతాడు నాగమణికంట? అది ఎమోషనల్లీ స్ట్రాంగ్ కాదంటది. ఈవిడ లాస్ట్ 2 వీక్స్ నుంచి నామినేషన్ అయిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంది. రీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మన మణికంటకు కూడా కష్టాలు, మణికంట కూడా బాధలు ఉన్నాయి, అందుకు ఏడుస్తున్నాడు. నువ్వు ఎమోషనల్లీ స్ట్రాంగ్ అన్నప్పుడు అతను అన్నప్పుడు నువ్వు కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా. ఇక్కడ ఇవి ఏడుస్తుంటలే, అది కూడా తప్పు కదా. ఇక్కడ ఈయన కూడా అనింది అదే, నిఖిల్ నాకు చెప్పేవరా ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండరు అది ఇదని ఫస్ట్ వీక్లో, నువ్వు నాకంటే వీక్గా ఏంట్రా ఇట్లా ఏడుస్తావు అన్నిటికీ అన్నట్టు చెప్తున్నాడు. అది కరెక్ట్ పాయింటే. తర్వాత ఎంతసేపు వస్తుంది చూసావా, ఎన్ని పాయింట్లు, ఇంకా 3 hours ఉంది. నాకు అదే అనిపిస్తుంది. ఇక్కడ తర్వాత సీత, విష్ణు, నబీల్ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. భయంకరమైన మంచి పాయింట్స్ అనమాట. ఏమంటుంది తెలిసి సీత, ఏమన్నది అసలు, ఏమన్నది, ఎందుకు యష్మి ఏడుస్తుంది అనేసి నబీల్ అని అర్థం కాలే పాపం నబీల్కి. అప్పుడల్లా సీత ఏమంటుందంటే, అంటే అబ్బాయిలను చూస్తున్నావు అన్న సెన్స్లో అనిందిరా, అది జరిగింది. తర్వాత బయట నువ్వైతే బయట చూస్తారు, జనాలు చూస్తారు అన్నావు కదా, మా ఇంట్లో వాళ్ళు చూడరా అని ఏదో ఏడుస్తుంది. ఆవిడ పాయింట్ అయితే రైట్ అనే సెన్స్లో అనింది సీత. తర్వాత నబీల్, అదే కదా నాకు అర్థం కావట్లేదు, నీకు వస్తే ఒకలా వేరే వాళ్ళకి వస్తే ఒకలాగా చూడొద్దు కదా, మళ్ళా నన్ను అంటుంది నువ్వు హ్యూమన్ బీయింగ్ కాదంటే, హ్యూమన్ బీయింగ్ కాక నేనేమన్నా కోతినా, నేనేమన్నా కుక్కనా, బొవ్వు అంటున్నానా, నేనేమన్నా నక్కనా, కొవ్వు అంటున్నానా అనేసి కామెడీగా మాట్లాడుతాడు. వెంటనే దానికి పగలబడి నవ్వుద్దు చూడు, మామూలుగా నవ్వదు విష్ణుప్రియ. పగలబడి ఏంటి అట్లా నేనేమన్నా హ్యూమన్ బీయింగ్ కావనా, కోతినా, భలే అన్నావురా నబీల్ అని చాలా ఫన్నీగా వస్తుంది. వెంటనే సీరియస్ రియాక్షన్. దీని తర్వాత ఇంకొకసారి వస్తుంది, అది కూడా చెప్తాను, భలే ఉంటుంది నబీల్ది. సీత, నువ్వు గార్డియన్ కాదు అన్న పాయింట్ నచ్చింది నాకు, భలే అన్నవరా, నువ్వేం గార్డియన్ కాదు మాకు సజెషన్స్ ఇవ్వడానికి అన్నావు కదా నబీల్, సూపరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తుందిరా అని విష్ణుప్రియ తీసుకొని మాట్లాడుతుంది. నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరూ తెలివైన వాళ్ళు అనుకున్నాను రా ఇప్పటిదాకా. అబ్బే దద్దోజనం బ్యాచ్ రా వాళ్ళు, అస్సలు తెలివైన వాళ్ళే కాదురా నిఖిల్ అండ్ పృథ్వీ, దద్దోజనం బ్యాచ్. నిజంగానే నాకు అదే ఫీలింగ్ వస్తుంది. ఇద్దరు తెలివైన వాళ్ళంటే ఇన్ని జరుగుతున్నాయి. నాగార్జున సార్ చెప్తున్నాడు, ఏం జరుగుతున్నా కూడా సోనియా చుట్టి, సోనియా మాట వింటూనే, సోనియా చెప్పిన సలహాలే పాటిస్తూనే, ఏంది అది నాకు అర్థం కాల. నిజంగానే వీళ్ళు అన్నది అదే. నేను నైట్ అర్ధరాత్రి కావడం, మొన్న నైట్ కూడా మాట్లాడుకుంటారు విష్ణు, సీత వీళ్ళు. సోనియాని వదిలేస్తే, సోనియా ఒకవేళ వెళ్ళిపోతే నిఖిల్ టాప్లోకి వెళ్ళిపోతారని మాట్లాడుకుంటారు. సోనియా నుంచి బయటకు వస్తే నిఖిల్ టాప్లోకి వెళ్తారు, లేకపోతే అదకపాతాలం అన్నట్టుగా అంటారు. సీత అండ్ విష్ణు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, సేమ్ ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నారు. తర్వాత నబీలు పృథ్వీ గురించి చెప్తున్నాడు. పృథ్వీ నన్ను అంటున్నాడు నేను వీక్ అంట, ఏంటి అంటే నీతో ఫోటో టాస్క్, నన్ను వీక్ అంటున్నాడు, నువ్వు వీక్ కంటెస్టెంట్ అన్నాడు. ఫోటో టాస్క్లో నేను ఎవరితో గెలిచా, వాడితోనే కదా గెలిచా, పృథ్వీతో గెలిస్తే నన్ను ఎలా వీక్ అంటాడు. మంచి పాయింట్ విష్ణు దగ్గర చెప్తున్నాడు. దాని తర్వాత నబీల్ అయిపోగానే విష్ణు అంటుంది, అవసరంగా వాళ్ళు అనవసరంగా వాళ్ళిద్దరు బ్యాడ్ అవుతున్నారా ఆ పిల్ల వల్ల, అంతకుమించి ఏం లేదు. తర్వాత సీత, పృథ్వీ ఉన్నాడు కదమ్మా, వాడి నామినేషన్లో వాడు గమ్ముకున్నాడు, సీతని నామినేట్ చేస్తున్నాడు, నబీల్ గడు ఎగురుతూ ఉన్నాడు. వాడికి అసలు అర్థం కావట్లేదు, ఏ టైంలో ఏం మిస్టేక్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. తన నామినేషన్లో అగ్రెసివ్ అయినా ఓకే, కానీ ఈ సోనియా నామినేషన్లో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏంది అది. తర్వాత నబీల్ మాట్లాడితే తప్పు ఏంది, మీరు ఏంటి అంటే ఇది బలాంట్లో అంటే మీకు మేము మాట్లాడితే తప్పు ఏంది, మీకు ఆపోజిట్ రాకూడదా, మీరేం మిషన్ గన్లు పట్టుకొని ఉన్నారా ఏంది, వస్తే కాల్ చేస్తారా, అయ్యో టాప్ 3 అని ఫిక్స్ అయినట్టున్నారా వీళ్ళు ముగ్గురు. నిఖిల్ సోనియా పృథ్వీ గురించి మాట్లాడుతున్నాడు, అంటే మిషన్ గన్లు పట్టుకొని మీకు ఆపోజిటే రాకూడదు మేమని. దీనికి కూడా పగలబడి నవ్వుకున్నారా. తర్వాత
ఇది అయిపోయిందయ్యా, ఇక్కడ వస్తుంది స్వామి పృథ్వీ. నాకు భలే నచ్చాడు నిజంగా. ఎందుకంటే నిఖిల్ని అడిగే మాటలు 100% ఒక గేమర్గా ఆటలోకి వచ్చాడన్న ఫీలింగ్ అయితే వచ్చింది పృథ్వీ. ఏమీ లేదు, అతను అంతా మాట్లాడేదంటే క్లియర్గా సాఫ్ట్గా ఒక ఫ్రెండ్ని అడిగినట్టుగానే మరీ లిమిటేషన్స్ దాటకుండా, ప్లస్ ఇతను నాకు సార్ వచ్చి క్వశ్చన్ చేయకుండా వేరే వాళ్ళు చూసే ఆడియన్స్ కావచ్చు, అతని ఫ్యాన్స్ కావచ్చు, ఎట్లారా వదిలేశాడు మా పృథ్వీ అని అనుకోకుండా అన్నిటినీ కవర్ చేసుకుంటూ చాలా ప్రాపర్గా మాట్లాడాడు కూర్చోబెట్టి. ఇప్పుడు అది కాదు బ్రో, నువ్వు నైనికాకి ఎందుకు ఇచ్చావు, నైనికాని ఎందుకు సేవ్ చేసావు నా పాయింట్ అంటే, దానికి ఖచ్చితంగా అటు తిప్పి ఇటు తిప్పి పడి తిప్పి కన్ఫ్యూజ్ అవుతూనే ఉండు, కరెక్ట్ రీజన్సే చెప్పట్లా. నిఖిల్ మాత్రం అల్లాడిపోయాడు. అల్లాడిపోయినప్పటికీ కూడా నిఖిల్ చేయగలిగింది ఏమీ లేదు. ఆ పొజిషన్లో ఇరికిచ్చేసాడు బిగ్ బాస్. ఎందుకంటే పృథ్వీని సేవ్ చేస్తుంటే 100కి 1000 మాటలు మనమే అంటాం. చూసావా, సోనియాకి ఒకరోజు, పృథ్వీకి ఒకరోజు, ఏంద్రా ఈ గ్రూప్ గేమ్ అని మనమే అంటాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది, కానీ దానికి రీజన్స్ అయినా కరెక్ట్గా వెతుక్కొని ఉంటే బాగుండదు. నిఖిల్ రీజన్స్ కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు పృథ్వీకి. దాంతోపాటు పృథ్వీ దాన్ని కరెక్ట్గా డిఫెండ్ చేస్తున్నాడు. రీజన్స్ ఒకవేళ అతను సడన్గా మంచి రీజనే చెప్తున్నాడు నిఖిల్, మళ్ళీ వచ్చేసరికి పృథ్వీ డిఫెండ్ చేస్తున్నాడు. చెప్తా ఉన్నాడు, భలే ఫన్నీగా ఉంటాయి. చాలా బాగా మాట్లాడాడు పృథ్వీ, సూపర్. ఏమైందంటే పృథ్వీ ఏమంటారంటే ఆ అగ్రెషన్ మ్యాటర్ వదిలేయి, నైనికాని ఎందుకు సేవ్ చేశావు, వై నాట్ సోనియా ఆర్ వై నాట్ మీ, వై నైనికా, అది ఒక్కటే చెప్పు. నేను సోనియా కాకుండా నైనికాని ఎందుకు సేవ్ చేసావంటే, నైనికా లాస్ట్ టైం సోనియాకి ఇచ్చా, ఇతను అంటాడు నిఖిల్, లాస్ట్ టైం సోనియాకి ఇచ్చాను కదా రెడ్ ఎగ్, నైనికా ఇద్దామనేసి కొంచెం గేమ్ బేసిస్లో చూశానంటే, పృథ్వీ గేమ్ బేసిస్లో నేను బెటర్ కాదా, నీ టీం క్లాన్కి వచ్చి తప్పు చేశావు, నీ టీంలోకి నీ క్లాన్లోకి వచ్చి తప్పు చేశాను నాకు ఇప్పుడు అనిపిస్తుందిరా బ్రో, నిజంగా తప్పు చేశాను అనిపిస్తుంది. నీకు నాతో ఫైట్ చేయాలని అంటే ఆ రెడ్ ఎగ్ నాకు ఒకవేళ ఇచ్చునుంటే నాతో ఫైట్ చేయాల్సి వస్తుందేమో అని, దానికి భయపడి నాతో ఓడిపోతావేమో అని భయపడి నువ్వు నాకు రెడ్ ఎగ్ ఇవ్వలేదు నాకు ఇప్పుడు అనిపిస్తున్నాను. కానీ అంటే ఇప్పుడు నేను నీతో ఓడిపోతానని నేను రెడ్ ఎగ్ ఇవ్వలేదు, నీతో ఆడలేనని అనుకున్నావు అంటే అవునట్టు అట్టేం కాదు. ఎందుకంటే నిఖిల్ పృథ్వీకి గేమ్ జరిగితే నిఖిలే గెలిచాడు, దాంట్లో నిఖిల్ అట్ట భయపడి ఉంటాడని నేను అనుకోవట్లేదు. కానీ పృథ్వీ ఇరుకును పెట్టే మాటలైతే మనసుకి అంత బాధపడింది కాబట్టి, అతను డిజర్వ్డే కాబట్టి, అతను సేవ్ చేయవచ్చు కాబట్టి ఆ పాయింట్ అని బయట పెట్టడంలో తప్పేం లేదు. కానీ నిఖిల్ వర్షన్లో అలా ఆలోచించితే లేదు, ఎందుకంటే ఇతను భయపడేమి ఇవ్వాలి. అతని వర్షన్ ఏంటి, సోనియా అటు పంపించేసి సోనియా ఎందుకు రోజు అటు కూర్చొని చెప్తుంది, ఎందుకు ఆవిడని పక్క పంపించేద్దాం అనే సెన్స్లో ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత అవన్నీ వదిలేసి నువ్వు నైనికాకి ఎందుకు ఇచ్చావని చెబితే ఇట్ విల్ బి నైస్, ఆ ఒక్క పాయింట్ చెప్పు అనేసి పృథ్వీ సాగదిస్తానే ఉండు. నిఖిల్ 2 weeks నుంచి డల్ అయింది నైనిక అనేసి అందరూ అనుకుంటున్నారు కదా, అందుకని ఇచ్చానంటే అంటే ఆవిడికి సపోర్ట్ చేస్తున్నావా నువ్వు అనగానే ఇంకో మాట పృథ్వీ, అక్కడ సిల్లీ రీజన్స్ అన్నావు కదా నైనికాకి చెప్పింది, అలా అయితే ఆడియన్స్ సేవ్ చేస్తారు కదా, భలే పాయింట్ మాట్లాడాడు. అమాయకుడు అనుకున్నాం కానీ లాజిక్ ఉంది. నువ్వు సిల్లీ రీజన్స్ చెప్పారు నైనికాకి అన్నావు కదా, సిల్లీ రీజన్స్ చెప్తే ఆడియన్స్ చూసి ఆడియన్సే సేవ్ చేస్తారు కదా, నువ్వు ఎందుకు సేవ్ చేయడం అంత సిల్లీ రీజన్స్ అయితే. ఆ తర్వాత ఇంట్లో కరెక్ట్ లేదు అని ఆవిడకి అందరూ నామినేట్ చేసింది ఏంటి నువ్వు చెప్పు. ఇంట్లో కరెక్ట్గా లేదు, హౌస్లో కరెక్ట్గా లేదు, బాగా డల్గా ఉంటుందని నామినేట్ చేస్తారు. కానీ నాకు నామినేట్ చేసింది ఏంటి, గేమ్లో అగ్రెసివ్గా ఉన్నాడు, గేమ్ బాగా ఆడుతున్నావు, గేమ్ ఎక్కువ ఆడుతున్నావు అనే సెన్స్లో నామినేట్ చేసింది. నాది కదా ఫేక్ నామినేషను, నాది కదా లూజ్ నామినేషన్లు, నన్ను కదా సేవ్ చేయాలి ఈ లెక్కనని భలే మాట్లాడాడు, చాలా కరెక్ట్గా మాట్లాడాడు. ఆ తర్వాత నిఖిల్ అట్లా కాదురా అంటుంటే సరే ఇంకొకటి అడుగుతూ చెప్పంటాడు. మన క్లాన్లో టోటల్గా 5 మంది 6 మంది ఉన్నాం కదా, నువ్వు ఒకటి తీసేస్తే ఇంకా 5 మంది కదా, ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి నీ క్లాన్లోకి మళ్ళీ ఫ్రెష్గా అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే చెప్పు, ఒక్కరి పేరు చెప్పాలి. అంటే దానికి కన్ఫ్యూజన్ అవుతూ మన క్లాన్లోనా మొత్తం 11 మంది అటు కన్ఫ్యూజన్లో మాట్లాడుతూ ఉంటాడు పృథ్వీ. మన క్లాన్లో ఎవరిని తీసుకుంటావు. ఆ తర్వాత నిఖిల్ అట్లా లేదురా, అలా కాదురా పృథ్వీ, మరి ఎందుకు సేవ్ చేసావు చెప్పు, అలా ఒకరిని తీసుకుంటావు, నన్ను తీసుకోకుండా నువ్వు నైనికాని తీసుకుంటావా, అలా అంటే అలా ఏం తీసుకున్నా అంటే మరి నన్ను సేవ్ చేయకుండా నైనికాని ఎందుకు తీసుకున్నావు, ఫస్ట్ ప్రయారిటీ నాకే అన్నావు కదా, మరి నైనికాని ఎందుకు తీసుకున్నావు, నైనికాని ఎందుకు సేవ్ చేసావు. దానికి నిఖిల్ ఏమంటాడు తెలుసా, నీకు ఇచ్చి ఉంటే బ్రదర్ సెంటిమెంట్ అంటారంటే ఇప్పుడు అది సిస్టర్ సెంటిమెంట్ కాదా, అదే నేను చెప్తున్నా, బ్రదర్ సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ కాకుండా ఆవిడకి ఎందుకు ఇచ్చావు రీజన్ చెప్పంటాడు పృథ్వీ, అదే డైలాగ్. దానికి నిఖిల్ నైనిక నీకు లేదా నైనిక ఇద్దరిలో ఆపర్చునిటీ ఇవ్వాలి. నేనేమనుకున్నానంటే నైనికాకి నీకు మీ ఇద్దరిలోనే ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకున్నారా, నువ్వు దేంట్లో అయినా దూరుతావు, ఏదైనా ఫేస్ చేయగలవని నీకు ఇవ్వకుండా నైనికాకి ఇచ్చానంటే పృథ్వీ, నైనిక కూడా ఫేస్ చేస్తుంది కదా, నేను ఒక్కడిని ఫేస్ చేసి నైనిక కూడా ఫేస్ చేయగలదు. దాంతోపాటుగా రీజన్ చెప్పు వై నైనిక, ఇదే నా క్వశ్చన్. ఇన్ని అడిగి ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా సేమ్ నువ్వు రీజన్ చెప్పు, మంచి రీజన్ చెప్పరా నిఖిల్, ఏదేదో దాటేస్తున్నాడు అందుకని చెప్పాడు. ఆ తర్వాత పృథ్వీ,
ఎన్ని అడుగుతున్నా కూడా ఆ కాన్వర్జేషన్ ఆపేసి వెళ్ళిపోయింది, పక్క వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎగ్ గురించి చీఫ్ అయింది అని వద్దు అనుకున్నా. ఇంకొకటి కూడా చెప్పాడు, ఒరే నువ్వు నేను అర్థం చేసుకున్నాను బ్రో, ఎగ్ గురించి అంటావా, నేను చీఫ్ అవుతాను అగ్రెసివ్ అవుతాను కాబట్టి ఆ రెడ్ ఎగ్ నేను వద్దనుకున్నాను, నాకు ఇవ్వలేదు, నేనేం పట్టించుకోవట్లా. కానీ ఇది మాత్రం నేను పట్టించుకుంటున్నాను, దీంట్లో నా క్వాలిటీస్ ఉన్నాయి కదా, నన్ను సేవ్ చేయాల్సింది కదా నా పాయింట్. ఇలా డిస్కషన్ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉండు, అతను రిపీటెడ్ సొల్లు ఆన్సర్లే చెప్తాను నిఖిల్. ఆ తర్వాత చాలాసేపు డిస్కషన్ అవుతున్న తర్వాత కూడా మళ్ళీ పృథ్వీ, నా దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయి బ్రో నువ్వు అన్నట్టు, కానీ ఇది కూడా భలే అన్నాడు, నా దగ్గర క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఫేస్ చేయగలను అన్నాను. అది ఓకే, కానీ ఇక్కడ డైమండ్ నా దగ్గర డైమండ్ ఉందంటే బంగారం దొరికితే వదిలేను కదా, నేను బాగా ఆడతానని చెప్పేసి సేవ్ అయ్యే ఆప్షన్ వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకుంటాను అని సూపర్గా అడిగాడు. నైనికాని కూడా ఉన్నాయి కదా, నైనికాకి కూడా ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి కదా, నైనికాని కాకుండా నన్ను ఎందుకు సేవ్ చేయాలా అన్నాడు. ఇంకో మాట, ఇప్పుడు నీ మీద ఒపీనియన్ చేంజ్ అవుతుంది నాకు, ఎందుకంటే రెడ్ ఎగ్ ఓకే కామన్స్ కంపోజ్డ్ ఉండాలి అనుకున్నా ఓకే, ఈరోజు నాకు అర్థం అవ్వట్లేదు నువ్వు ఎందుకు ఇచ్చావని, అదైతే నేను అర్థం చేసుకున్నా. నీ మీద నాకు ఒపీనియన్ చేంజ్ అయిపోతా ఉంది హౌస్లో, నువ్వు కావాలని వాంటెడ్ చేసావు, నీ మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుందని చెప్పేది డైరెక్ట్గా. నిఖిల్ అలా అంటే సోనియాకి ఇచ్చినప్పుడు కూడా అలాగే అనుకోవాలి కదంటే, దీనికి కూడా బాగా ట్యాకిల్ చేశాడు పృథ్వీ. ఏమన్నాడు, కామన్ కంపోజ్ అనే రీజన్ చెప్పావు కదా, దానికి ఇంకో సోనియాకి ఇస్తున్నట్టు నేనేమన్నా, నా దగ్గర అగ్రెసివ్నెస్ ఉందని ఆ రీజన్ చెప్పావు, నేను ఓకే అన్న, ఇక్కడ రీజన్ నీకు సరిపోవట్లేదు అనేది నా పాయింట్ అన్నాడు. తర్వాత నిఖిల్, తను మెంటల్లీ స్కార్డ్, భయపడుతుంది మెంటల్గా ఆ అమ్మాయి నిఖిల్ నైనిక, అందుకని ఇచ్చాను అనగానే ఇక్కడ ఈ డిస్కషన్ కట్ అయ్యి వేరే డిస్కషన్ ఓపెన్ అయింది. విష్ణు, నేనే ఒప్పుకున్నాను కదా నా నామినేషన్ ఫ్లాప్ అని, సీత వాళ్ళతో చెప్తుంది, నా నామినేషన్ ఫ్లాప్ అని నేనే ఒప్పుకున్నా, ఎక్కడే దిగజారిపోతుంది విష్ణుప్రియ, ప్రతిసారి ఆవిడే డౌన్ చేసుకుంటా ఉంది. నా నామినేషన్ ఫ్లాప్ అని నేనే ఒప్పుకున్నా కదా, కానీ వర్స్ట్ అయినా కూడా నా నామినేషను జనాలు చూస్తున్నారు కదా, అది నాకు కావాలి. వర్స్ట్ నామినేషనే, ఎందుకంటే ఎఫ్ వాట్ యూజ్ చేశారని పృథ్వీకి ఇవ్వలేదు, పృథ్వీ నామినేట్ చేయలేదు ప్రేరణ, నువ్వు స్టాండ్ తీసుకోదంటే ఇంట్లో వాళ్ళు లేరు చూసేవాళ్ళు నీకు లేరేమో అది ఇది అన్నప్పుడు, బట్టలు వేసుకోకుండా అబ్బాయిల పక్కన కూర్చున్నావు, సంథింగ్ బట్టలు బాగాలేవని సోనియా అన్నప్పుడు ఆ రిలేటెడ్ కామెంట్స్కి ఆవిడ డిఫెండ్ చేసుకోలేదు, కానీ ఎఫ్ వాట్ ఏదో ఊతపదంగా వాడిందని డిఫెండ్ చేసుకుని నామినేషన్ కూడా చేయాలంట. అది నువ్వు స్టాండ్ తీసుకోలేదు తప్పని ఆ రాంగ్ పాయింట్ మీద నామినేట్ చేసింది, అది నాకు రాంగే, నేను చేసిన సిల్లీ నామినేషన్ అన్నట్టుగా ఆవిడ ఒప్పుకున్నది కూడా వర్స్ట్ అని కూడా. సీత తను డిఫెండ్ చేసుకున్నప్పుడు నువ్వేం మాట్లాడలేదు, నాకు కూడా అదే అనిపించింది అన్నట్టుగా సీత కూడా చెప్పింది, అది కూడా యాక్సెప్ట్ చేసింది ఇక్కడ విష్ణుప్రియ. తర్వాత సోనియా పృథ్వీ నిఖిల్తో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చి కూర్చున్నది, వాళ్ళు వచ్చి కూర్చోమన్నారు. ఏమంటుంది తెలుసా, అసలు మాట్లాడుతుంటే వినని వాళ్ళతో నేనే వాదించాలరా, అసలు నాకు అర్థం కావట్లేదు అంటే పృథ్వీ, అదే నేను అంటుంది అదే, ఆమె మెజారిటీ ఇప్పుడు నేను ఆయన క్లాన్లో ఆవిడ క్లాన్లో ఉన్నప్పుడు, మీ క్లాన్లో ఉన్నప్పుడు రా పృథ్వీ, ఆవిడ నేను మాట్లాడుతుంటే వినలేదురా, నేనేం వాదించాలి అంటే పృథ్వీ ఇక్కడో బాగా మాట్లాడుతాడు, అదే ఆవిడ అంటుంది కూడా, మా దగ్గర మెజారిటీ ఒపీనియన్ ఉందని చెప్పి నువ్వు సైలెంట్గా అయిపోయావు, నువ్వు మాట్లాడేది నీది తప్పు, మెజారిటీ ఒపీనియన్ ఉన్నా కూడా నీ పాయింట్ చెప్పాలి కదా అనేది యష్మి పాయింట్. ఏదున్నా మెజారిటీ అయితే నీకెందుకు, నీ పాయింట్ నువ్వు చెప్పాలి కదా, నబీల్ కూడా అంటాడు అదే మాట యష్మితో. తర్వాత సోనియా, రేపు నిఖిల్ కూడా నా మాట వింటాడు అంటే నేను మాట్లాడతాను, కానీ ఐ చూస్ మై ఓన్ బ్యాటిల్స్ రా, నిఖిల్ కూడా నాతో మాట్లాడతాడు, నా మాట కన్సిడర్ చేస్తున్నాడు, నేను మాట్లాడుతున్నాను చీఫ్ అయినా, నేను మాట ఏంటంటే నేను చెప్పను, ఇది రాంగ్, మాట వినకపోయినా కూడా నీ వర్షన్ నువ్వు చెప్పి వదిలేయాలి కదా, చెప్పకుండా సైలెంట్గా ఉండి నువ్వు నా మాట ఎలాగో వినమనేసి చెప్పలేదంటే ఎట్లా, యష్మిన్ తప్పు ఎట్లా అవుద్ది. తర్వాత సరికి నన్ను అడగాల్సింది కదా, ఎందుకురా డల్గున్నావు, ఏమరా నీకేమైనా ప్రాబ్లం ఉందని అడగాలి అంటే, ఎవరు వచ్చి అడగాల, చీఫ్ వచ్చి నువ్వు ఎందుకురా డల్గున్నావు అని అడగాలంట. చీఫే బాధపడుతుంటే ఈవిడెందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఈవిడెందుకు అడగట్లేదు, ప్రపంచం అన్నింటిలో ఏలు పెట్టి గెలికి వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు చెప్పి ఆవిడ చీఫ్ తప్పులు చెప్పలేదు అంటే ఆవిడకి అనిపించదా, చీఫే వచ్చి మాట్లాడాలంట ఎందుకు డల్గా ఉన్నావని, సోనియాతో మాట్లాడలేదని కూడా తప్పంట. తర్వాత నబీల్ యష్మితో మాట్లాడుతూ, యష్మితో నబీల్ ఇదే పాయింట్ చెప్తాడు, అది నిజమే యష్మి నువ్వు అన్నది కరెక్టే, అమ్మాయి తప్పే, ఎందుకంటే 4% పాయింట్స్ ఒకటే అయినా కూడా మన పాయింట్స్ మనం చెప్పాలి కదా, అది చెప్పకపోవడం తప్పే. ఆ తర్వాత విష్ణుప్రియ యష్మితో అంటది, సోనియా భలే తిప్పుతుంది ప్లేట్లు విష్ణుప్రియ దోశలాగా, నేను ఇట్ట తిప్పాను చూడు అట్ట తిప్పుతుంది, రోజు సోనియాతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే నువ్వు చేసావనుకున్నా నువ్వు చేయవనుకున్నా, రోజు ఇదే సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటావు నైట్ టైం, యష్మి సోనియా నిఖిల్ రోజు ఈ సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటావు, నువ్వు నామినేట్ చేయవనుకున్నా భలే చేసావు, సూపర్ మాట్లాడేసావు అంటుంది. తర్వాత రోజు నా దగ్గరికి వచ్చి విష్ణునే మాట్లాడుతుంది, నా దగ్గరికి వచ్చి జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటుంది కదా, నైనికాకి కూడా చెప్పిందంట నేను నైట్ అని, ఏం చెప్పిందంటే నైనికాకి, నువ్వు ప్రేరణ విషయంలో చెప్ప పగలు కొట్టాలి అట్లా ఇట్లా అనేసి విష్ణుకు సపోర్ట్ చేసుకో, అది నీ పాయింట్ కాదు కదా, నీకెందుకు అది అన్న తెలియ నువ్వు వెళ్ళి సారీ చెప్పమనిందంట. నైనిక అంటుంది, ఈవిడికి ఎందుకని, ఈవిడు కూడా నువ్వు హట్టింగ్ మోడ్స్ ఉంటాయనేసి రోజుకు ఒక సజెషన్ సీతాకి ఇస్తుందంట, ఈవిడికి ఇస్తుందంట, నైనికాకి ఇస్తుందంట, ఇలా పడట్లా, ఆవిడెవరు సజెషన్స్ ఇవ్వడానికి, నిజంగా కదా ఆవిడెవరు సజెషన్కి ఇవ్వడానికి,
ఈవిడ జోకులు వేస్తేనే తీసుకోదు, ఆవిడ మళ్ళీ సజెషన్స్ ఇస్తే వీళ్ళు తీసుకోవాలా? చెప్పేది ఒకటి చేసేది ఒకటి సోనియా. ఆ తర్వాత సోనియా బయట మాట్లాడుతుంది, మళ్ళీ నిఖిల్ పృథ్వీతో మాట్లాడుతుంది. నేను అన్నది నా గేమ్ చూడట్లేదు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నా గేమ్ చూడట్లేదు, వాళ్ళ గేమ్ చూస్తున్నావు అన్నట్టుగా అన్నాను. నాకు వేరే ఇంటెన్షన్ ఇక్కడ ఏం లేదని వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. నేను అన్నది అదైతే ఆవిడ వేరే రకంగా తీసుకుపోయిందంటే నువ్వు అన్నది అదే అవ్వచ్చు. అంతకుముందు నువ్వు పృథ్వీని నీకు యష్మికి ఏముందని అడిగిన దాన్ని బట్టి యష్మికి అలాగే అనిపిస్తుంది. యష్మికి పృథ్వీ వచ్చి చెప్పా, అలాంటప్పుడు నువ్వు అలాగే చూస్తున్నావు కాబట్టి ఈ యాంగిల్లోనే కావాలని అన్నావు, విష్ణుప్రియ అన్నట్టే అన్నావు అనే సెన్స్లో తీసుకున్నది ఆ అమ్మాయి ఆడవాళ్ళ తప్పే లేదు. ఆ తర్వాత సీత యష్మితో ఏమంటుందంటే గేమ్ లెటర్ రాగానే గేమ్ విషయంలో ఏదైనా లెటర్ వస్తే చాలమ్మా, ఇంక గేమ్ ఇంకా సోనియా దగ్గరికి వెళ్తాడు. ఏంది ఇది పాయింట్ ఏంది అనేసి అంటాడు ఈ నిఖిల్. అసలు అర్థమే కదంటే ఆమె లా చదివింది కదా, అందుకే ఆ పాయింట్లు బాగా మాట్లాడుతుంటే సీత లాయర్ పాయింట్లు అవన్నీ. తర్వాత సోనియా యష్మి ఒక్క గేమ్ కూడా గెలవలేదు కదా, మరి దాన్ని ఏమంటారు? సోనియా అంటుంటుంది నిఖిల్ పృథ్వీతో, ఒక్క గేమ్ కూడా యష్మి గెలవలేదు కదా. నిజంగానే ఒక గేమ్ కూడా గెలవలేదు. సోనియా క్యాబేజీ గేమ్లో గెలిచింది, ఈవిడ ఆ గేమ్లో కూడా గెలవలేదు, అది నిజం. కానీ మొన్న ఎక్స్ టాస్క్లో సోనియా కంటే యష్మి ఎఫర్ట్సే బాగున్నాయి. అయితే గేమ్ అయితే గెలవలేదు, సోనియా అన్నది కరెక్టే. ఆ తర్వాత సీత అసలు వాళ్ళిద్దరూ కనిపించలేదు. మొన్న కూడా అసలు వాళ్ళిద్దరు నిఖిల్ పృథ్వీ తేలిపోతున్నారు. మొన్న కూడా వాడు బాటంటూ రావడం ఏంది పృథ్వీ? నేను షాక్, వీడు ఎలా వస్తున్నాడు అంటే ఏం బయటకు కనపడుతుంది, ఏం పోట్రే అవుతుంది అంటే వీళ్ళిద్దరు కనపట్లా, అవుట్ షాడో అయిపోయారు. సోనియా కనపడుతుంది కానీ వీళ్ళు కనపట్లేదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది నేను చూడగానే అని సీత మాట్లాడుతుంది. తర్వాత నిఖిల్ వేరే వాళ్ళు కూడా అన్నారు నువ్వు ఏదైనా వేస్తే పృథ్వీ వేరే ఇది నిఖిల్ విషయం కూడా ఏమైందంటే పృథ్వీ వేరే వాళ్ళు కూడా నేను ఆ రెడ్ ఎగ్ విషయంలో నువ్వు ఇస్తే వాళ్ళిద్దరిలో ఒకరికే ఇస్తావులే అన్నట్టుగా అన్నారు. అది కూడా నాకు మనసులో పడిపోయి దానివల్ల నేను ఇలా ఈ డెసిషన్స్ అన్ని తీసుకోవడానికి వేరే చాలా రీజన్స్ ఉన్నాయి, మళ్ళీ మీకే ఇస్తే మీకే ఇచ్చారని అనుకుంటారని అలా చేశాను అన్నట్టుగా చెప్తారు. పాపం ఎక్స్ప్లెనేషన్ చేసినా పృథ్వీ మాత్రం తగ్గట్లా. తర్వాత సీత ఇట్లా పడేసింది వాళ్ళ పేర్లని, వాళ్ళే చూస్తున్నావు అనేసి కరెక్ట్ కాదు యష్మి, వాళ్ళనే చూస్తున్నావు అన్నట్టుగా నిన్ను అన్నం నాకు కూడా నచ్చలేదు అనేసి సీత అంటది యష్మితో. నిజంగానే అది కరెక్ట్ కాదు, నాకు కూడా నచ్చలేదని. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ ఫర్ ఆడియన్స్ హియర్, ఐఎమ్ లివింగ్ ద లైఫ్ హియర్. నచ్చితే సపోర్ట్ చేస్తారు, లేకుంటే లేదన్నట్టు సోనియా చెప్పద్ది. నేను ఏదైనా కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం, ఆడియన్స్ని చూసి మాట్లాడడం ఇవి ఏముండదు. ఎందుకంటే నబీల్ గురించి నిఖిల్ అంటాడు కెమెరా కోసమే మాట్లాడుతుంటాడు, కెమెరా సెన్స్లో మాట్లాడుతుంటాడు, మనోడు కెమెరా చూసి తేలగా చెప్తుంటాడని. అందరూ కెమెరా సెన్స్తో మాట్లాడతారు, కెమెరా లేదనేసి ఊడికి తెలియకుండా లేదు. అందరూ కెమెరాలు చూస్తే కెమెరాలు ఉన్నాయనే ఓవర్ యాక్టింగ్ చేస్తారు అక్కడ బిగ్ బాస్ వస్తులో. నబీల్ ఒకటే కదా, అందరూ. ఎందుకంటే మనసులో మాట్లాడుకోవాల్సింది కూడా బాగా ఆడాలి బిగ్ బాస్. మనం ఎప్పుడో అనుకుంటాం, మనసులో అనుకుంటాం మా భార్య నాకంటే ఇష్టము, మనసులో ఆడాలి, ఇట్లా ఈ పాప ఏం చేస్తున్నాయని. అక్కడ బిగ్ బాస్ వస్తులో బయటికి చెప్తాం. అదే చేస్తారు ఓడినా. నబీల్ ఒక్కడే కాదు. దాని గురించి అంటున్నప్పుడు నేనైతే అలా చేయను, నబీల్ అయితే నిజంగానే ఫేక్గా ఉన్నాడు అలా చేస్తున్నాను అన్నట్టుగా అంటారు. మీరు చెప్పండి, నబీల్ నిజంగా ఫేక్ అని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయాలి. తర్వాత సీత యష్మితో ఏమంటుందంటే పృథ్వీ నా మీద ఇది భలే పాయింట్ స్వామి, వెరీ లాజికల్ పాయింట్. సోనియా చూసి ఏంది సోనియా అన్న ఫీలింగ్ వచ్చే పాయింట్ ఇది. సీత అంటుందంటే యష్మితో పృథ్వీ ఆ రోజు ఎక్స్ టాస్క్ అప్పుడు ఈవిడ ప్లీజ్ రూడ్గా అరుస్తున్నావు, మ్యాడ్ అయిపోవద్దు అనేసి సలహా ఇస్తుంటే సీత ఎవరు మ్యాడ్ అయిపోయారో ఏం మాట్లాడుతున్నాయి పెద్దగా అరుస్తుడు. సీత అమ్మైందా పృథ్వీ ఆ టైంలో అరుస్తున్న టైంలో అప్పుడు సోనియా వచ్చి ఐఎమ్ సారీ రా అనేసి పృథ్వీ అరిస్తే సోనియా వచ్చి సారీ చెప్తుందండి సీతకి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్, అతని తరపు నుంచి నేను సారీ చెప్తున్నారని చెప్తుంది. అప్పుడు ఈవిడ షాక్ అంట, ఇదేంది నాకు అర్థం కావట్లేదు, వాడి కదా సారీ చెప్పాల్సింది, నాకు మర్చిపోతున్నారు, ఇండివిజువల్ గేమ్ ఆడాలనేసి మర్చిపోతుంది ఈవిడ, ఆడు తప్పు చేస్తే ఈవిడ వచ్చి నాకు సారీ చెప్పడం ఏందని. మరి కరెక్టే కదా. యష్మిది పృథ్వీ వచ్చి నోరుసారి మాట్లాడిన దానికి నేను ఆవిడ తరపున సారీ చెప్తున్నా అండి ఏంది, లేకపోతే చీఫ్ అయినా వచ్చి చెప్పాలా, సోనియా వచ్చి చెప్పేది. మరి అదే కదా, ఆ పాయింట్ నచ్చట్లే వాళ్ళకి. ఆ తర్వాత సీత ఫస్ట్ క్యాబేజీ గేమ్లో కూడా సోనియా నైనిక ఇద్దరు గెలిచి ఆడమన్నాడు నిఖిల్. కానీ అప్పుడు నేను ఆడను, మీ ఇద్దరు ఆడుకున్నాను. తర్వాత సరే లేని సోనియా నేను వస్తాననేసి నిఖిల్ వెళ్ళాడు, ఆ గేమ్లో కూడా అట్లానే చేసింది అన్నాడు చెప్తుంది సీత. ఆ తర్వాత సీత యష్మితో ఇంకో మాట్లాడింది, అభయ్ అన్నతో సహా అందరూ నిన్ను విలనగానే చూసాము యష్మి. ఏమైందిరా? యష్మితో అంటుంది అభయ్ అన్న కూడా నీ గురించి తప్పుగానే చెప్పాడు, మేమందరం నిన్ను విలన్ అనుకున్నాం, కానీ నువ్వు ఇంత మంచిదాని అని తెలియదని యష్మిని పొగుడుతూ ఉన్నారు. ఆ తర్వాత సీత ఇంకొక మాట, సీత ఈ మాట అన్న తర్వాత సోనియా ఆ రూమ్లోకి వెళ్దాము, ఎందుకంటే నేను ఐఎమ్ మిస్సింగ్ అబ్బాయి, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు ఆ సోఫా, ఎప్పుడు అబ్బాయి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు కదా, అక్కడికి వెళ్దాం, ఐఎమ్ మిస్సింగ్ అబ్బాయి బ్యాడ్లీ, చాలా ఎక్కువ మిస్ అయిపోతున్నాను, అక్కడికి వెళ్తే వాడి మెమరీస్ ఉంటాయి అన్నట్టుగా ఆడికి వెళ్ళి షిఫ్ట్ అయ్యి ఆడు కూర్చున్నారు. ఆ తర్వాత యష్మి పృథ్వీతో మాట్లాడుతుంది లోపలికి వెళ్ళి, ఇక్కడ నాకు యష్మిది నచ్చలా, ఏంట్రా ఇదంతా అన్నట్టుగా అనిపిస్తుంది, అంటే వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా, ఫస్ట్ నుంచి బయటికి తెలిసిన వాళ్ళు కదా, అందుకని ఇట్లా చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఏమంటుంది పృథ్వీతో,
నేను నీకు ఇచ్చాలేరా, బిల్డప్ ఇచ్చాను, నువ్వు సేవ్ అయితే చాలేరా ఆ బిల్డప్కి. అంటే బిల్డప్ ఎందుకు, సూపర్ ఆడుతున్నాడు వీడు, అట్లా ఆడాడు, ఇట్లా కష్టపడి ఆడాడు అనేసి మణికంఠ నామినేట్ చేస్తూ పృథ్వీని హైలైట్ చేస్తా, పృథ్వీ గురించి పాజిటివ్ చెప్పింది చూస్తారా ఇక్కడ. అందుకే నేను నీకు బిల్డప్ ఇచ్చాలేరా, నువ్వు సేవ్ అయితే చాలంటుంది. అంటే వీళ్ళు ఒకటే, అందరూ సీరియల్ బ్యాచ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఒకటి అన్నట్టుగా అనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే కామెడీ పాయింట్, పృథ్వీ అగైనెస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ టీము వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరూ ఆడంత లఫ్ట్ గేమ్ ఎవరు ఆడట్లేదని అబ్బాయి అన్నప్పుడు యష్మి ఏమల్లా, ఆడంత చెత్త ఆటగాని నేను చూడలేదన్నప్పుడు ఆడేమల్లా, ఆడేంది నోటుకు వచ్చినట్టు ఆడుతున్నాడు, మృగంలాగా ఆడుతున్నాను యష్మి, ప్రేరణ వీళ్ళందరూ అనుకుంటున్నప్పుడు ఓకే, ఇదంతా ఓకే. అగైనెస్ట్గా వచ్చి ఇప్పుడు నామినేషన్స్ పాయింట్కి వచ్చినప్పుడు మనీతో మాట్లాడేటప్పుడు, సోనియాతో మాట్లాడేటప్పుడు మాత్రం పృథ్వీ సూపర్ ఆటగాడు యష్మికి. ఇదేంది నాకు అర్థం కాల. బాత్రూంలోకి వచ్చి మాట్లాడేటప్పుడు మాత్రం నువ్వు సేవ్ అయితే చాలేరా, నీకు మంచి బిల్డప్ ఇచ్చినట్టుది. అక్కడేమో లఫ్ట్ ఆటగాడని మీరే అనుకుంటారు, చెత్త ఆటగాడని మీరే అనుకుంటారు, ఇప్పుడేం పొగుడుతుంది. ఏది నమ్మాలా యష్మిది పృథ్వీ విషయంలో? ఫ్రెండ్సే ఊరికే అక్కడ మాట ఇక్కడ మాట చెప్పింది అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ పాయింట్లో అస్సలు నచ్చల. ఆ తర్వాత వచ్చేసరికి విష్ణు నిఖిల్తో ఏమంటాడంటే ఐ వాంట్ టు టాక్ టు యూ అని వచ్చింది. అబ్బా అనేసి ఎలాగైనా వస్తున్నా అంటాడు. అప్పుడు అంటాడు సోనియాతో, ఈ పృథ్వీతో, ఇంకోసారి నేను చీఫ్ అవ్వను నాయన, అందరితో మాట్లాడాలి, అన్నీ చేయాలి, నాకు ప్లేయర్ అవ్వాలన్నది క్లాన్ మెంబరు, చీఫ్ వద్దురా. ఈవిడ వచ్చి పిలిచేది ఎందుకు అనేది తర్వాత కొంచెంసేపటి తర్వాత వెళ్తాడు, వెళ్ళినప్పుడు డిస్కషన్లో వస్తుంది, చెప్తా. మంచి పాయింట్ మీద వెలుస్తుంది. తర్వాత నైనిక ఏం చేయట్లేదు, లో అయింది అని మాట్లాడుకున్నాను. నైనిక ఎట్ట ఏం చేయట్లేదు, లో అయ్యింది అని మాట్లాడుకుంటున్నా నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. నైనిక అసలు ఏం చేయట్లా, ఫుల్ లో అయిపోయిందని వీళ్ళు ముగ్గురు నైనిక గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు సోనియా ఏమంటుందంటే, అసలు నేను చిన్నపిల్ల అనేసి నేను మాట్లాడలేదు, ఎప్పుడు కూడా పెద్ద పాయింట్లు తీసుకొని మాట్లాడను, పోనీలే అనేసి. కానీ చీఫ్గా అయినప్పుడు చాలా ప్రౌడ్ చూపించిన అమ్మాయి. నాకేం కనపల్ల నైనికలా ప్రౌడ్. నైనిక అంత ప్రౌడ్గా ఎప్పుడు బిహేవ్ చేయట్లా, నార్మల్గానే ఉంటుంది, అందరితో బాగుంటుంది, చిన్నపిల్ల బిహేవ్ చిన్నపిల్లలాగే ఉంటుంది, ప్రౌడ్గా బిహేవ్ చేసింది. తర్వాత నాకు మండింది ఇంకోటి, నైనికాకి గైడ్ చేయాల్సిన అవసరం లేదు నిఖిల్, నీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు నువ్వు గైడ్ చేయి. నాకైతే గైడ్ చేయాల్సిన అవసరమే లేదు, నీకు ఆపర్చునిటీ ఉంది కదా, నువ్వు గైడ్ చేయి, నువ్వు ఇచ్చిన దానికి నాకేం ప్రాబ్లం లేదు, అమ్మాయి సేవ్ చేసినంత మాత్రం ప్రాబ్లం లేదు, నైనిక రిలేటెడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, సోనియా అంటుంది. మనకి తానా అంటే తందానా అనే వాళ్ళనే కదా చూజ్ చేసుకుంటాం ఫ్రెండ్షిప్గా, కరెక్ట్గానే చూజ్ చేసుకున్నది ఈవిడ. తానా అంటే తందానా అనే పృథ్వీని, నిఖిల్ని ఆవిడ అలా చెప్పుకున్నది. అలాగే చూసుకుంటాం కదా, మనీకి నైనిక చెప్పిన డిమోటివేట్ అనేది నామినేషన్లో సెన్స్లెస్ పాయింట్. అసలు ఆ డిమోటివేట్ అనే పాయింట్ చెప్పి మాట్లాడడం, ఆ పాయింట్లు ఏదైనా తీస్తే గేమ్లో పాయింట్ తీసి మాట్లాడాలి, కానీ బయట విషయం, పర్సనల్ విషయం తీసి మాట్లాడిందంటే ఆ రోజు ఆవిడ నామినేషన్స్లో పర్సనల్ విషయం తీసే కదా విష్ణుప్రియ అనేది. అనేటప్పుడు గుర్తు చేసుకోవాలి మనం ప్రీవియస్ గేమ్ మాట్లాడామో ఎక్కడ కనెక్ట్ అవుతుందని. తర్వాత సోనియా, నాకు కూడా అయితే ఇక్కడ పృథ్వీ ఆదిత్య గారిని ఎక్స్పోజ్ చేశారు, వీళ్ళు ముగ్గురు క్లియర్గా ఎక్స్పోజ్ చేశారు. ఆదిత్య గారు వరస్ట్ అనిపించాడు, ఏంది ఇతను నిజంగానే ఎట్లా చేశాడు అన్నట్టుగా. సోనియా అంటుంది, ఇతని కాడికి వచ్చి యు ఆర్ ఇమ్యూన్ బడ్డీ, నేను నిన్ను నామినేట్ చేయను అన్నాడంట. తర్వాత అప్పుడు పృథ్వీ నా కొడుకు అన్నాడు, నిఖిల్ నీ కాడు కూడా అన్నాడు, అందరికాడికి పోయి అదేవిధంగా అంటున్నాడంట, మణికంఠతో కూడా అన్నాడు అన్నట్టుగా పృథ్వీ చెప్తాడు. అందరికాడికి పోయి యు ఆర్ ఇమ్యూన్, నీకైతే నేను నామినేట్ చేయను అంటాడంట. నామినేషన్ చేసేస్తున్నాడు. అది నామినేట్ చేసిన సోనియాకి నచ్చలేదంట, అందుకని నామినేట్ చేసిందంట. అది కరెక్ట్. అతను అది ఎందుకు నాకు అర్థం, ఇంత సేఫ్గా మాట్లాడు, అందరికాడికి పోయి షుగర్ కోటింగ్ చేస్తాడు, నేను నామినేట్ చేయట్లేదు బడ్డీ, యు ఆర్ ఇమ్యూన్ అంటున్నట్టు అందరికీ అనేసి మళ్ళీ నామినేషన్కి వచ్చినప్పుడు చేస్తాడు. ఎందుకంటే ఇతను నామినేట్ చేయకుండా ఇతను నామినేషన్కి భయపడుతున్నాడు ఆదిత్య గారు, దెర్ ఇస్ నో డౌట్. అది తప్పు. ఇది వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. శేఖర్ అన్న ఉన్నప్పుడే ఆ వీక్ పోవాల్సింది ఆదిత్య గారు, కానీ ఏదో ఆగి బతికిపోయాడు అన్నట్టుగా నిఖిల్ అంటున్నాడు. తర్వాత ప్రేరణ యష్మితో మాట్లాడుతూ, సోనియా ప్రతి ఒక్కరి దగ్గర గేమ్ రిలేటెడ్ కాకుండా పర్సనల్ అటాక్ చేస్తుంది, ఇది పర్ఫెక్ట్. అన్నిట్లో ఒక హట్ అయ్యే భయంకరమైన పాయింట్, పర్సనల్ పాయింట్ చివుక్కుమనేది మాట్లాడుద్ది, వాళ్ళని డౌన్ చేస్తుంది. అది అంటుంది అందరి దగ్గర మాట్లాడుతుందని. యష్మి తన గేమ్ ప్లాన్ ఫస్ట్ వీకే అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు కూడా అర్థమైందిరా అనేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు. విష్ణు నిఖిల్తో, అప్పుడు నిఖిల్ వచ్చాడు, నిఖిల్తో మాట్లాడుతుంది, ఏందా పిలిచింది కదా, సీత కూడా ఉంది. వీళ్ళు ముగ్గురు ఏమంటున్నారంటే, విష్ణు ఫుడ్ విషయంలో నిఖిల్ నాకు నచ్చింది తింటా, నాకు కావాలని మిగిలిన రైస్ తిను, అలా అంటే నాకు నచ్చదు. ఇప్పుడు కూడా నేను వస్తుంటే సోనియా ఏమంటుంది, నేను పచ్చడి వేసుకుని తిందామంటే ఆ కూరలో అయిపించాడు ఫస్ట్ అనేసి అంటది. ఆవిడెవరు చెప్పనాటికి, నిన్న చూస్తే ఆ ఫ్రిడ్జ్లో ఉండే అన్నం తినండి ఫస్ట్. ఆవిడ మాత్రం ఎప్పుడు చూసినా ఫ్రెష్గా వేడి అన్ని మంచిగా తింటుంది. మాకెవరు ఆవిడెవరు చెప్పనాటికి, ఒకవేళ నువ్వు చెప్తే నేను తింటాం చీఫ్, ఆవిడెవరు చెప్పినట్టు. మరి ఏం సోనియా చెప్పేది నాకు అర్థం కల, సోనియా రుబాబ్ ఏంది నాకు అర్థం కల, సోనియా చెప్పడం ఏంది విష్ణుప్రియకి, సీతకి, నైనికాకి అద్దిను ఇద్దును ఆ పచ్చడి కదా కూరలు తిను, చీఫ్ కదా చెప్పాలి. మళ్ళీ సీత అంటది, నేను కదా అసలు కిచెన్ హెడ్ కూడా నేను సీత, కానీ ఆవిడ చెప్తుంది మా అందరికీ ఏంటి అంటే నిఖిల్ అంటాడు. నిఖిల్ ఎక్కడ సమాధానం చెప్పడు, ఎపిసోడ్లో ఏమన్నా చెప్తాడు, ఇక్కడ అంటాడు, ఏందో దద్దిలాగా మాట్లాడుతున్నాడు. సోనియాని మాత్రం ఏమనట్లా అంటే అది తప్పు కదా నేను అడగతాను అనకుండా
లేదు నేనైనా చల్లటి అన్నం ఉంటే తింటాను అది అంటారు. నువ్వు తిను, ఆవిడ చెప్పేది నేను నువ్వు చెప్పాలి, మా కన్నడ చెప్తాను వీళ్ళు. ఆయన కూడా దానికి ఏదేదో మాట్లాడుతాను విష్ణు నిఖిల్. ఆ తర్వాతసరికి నాగమణి గంట నబీల్తో మాట్లాడుతున్నాడు. మంచిగా మాట్లాడినా కూడా స్ట్రాటజీ అనుకుంటున్నారు, ఏమన్నది భయం వేస్తున్నారా అనేసి నబీల్తో అంటుంటే నబీల్ మంచి సలహా ఇస్తాడు. రేమమ్మ నువ్వు ఒక నామినేషన్ అయినా మాట్లాడి ఫ్రెండ్స్తో ఈ వీక్ ఉన్న వాళ్ళని నామినేట్ చేయకుండా మామూలుగా మంచి పాయింట్తో నామినేట్ చేయరా, అప్పుడు నేను నమ్ముతారు, అప్పుడు దాకా నేను చూసి భయమారు ఊడికేనా అని కరెక్ట్గా చెప్పాడు. ఆ తర్వాతసరికి అది ఇంతవరకు అయింది. అదయ్యా ఇంతవరకు అయింది. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 ఇంకొక 2-3 గంటల్లో 3 hours ఎపిసోడ్ ఉంది. 3 hours ఎపిసోడ్ చూసి చేస్తాను. నాకు అనిపించింది ఎక్కడ పాయింట్ మాట్లాడాను, కానీ ఇంక ఒక్కరితే అది తప్పు ఇది తప్పు ఉండదు, క్లియర్గా చూసే వాళ్ళతో. కానీ ఒక్కొక్క టైంలో ఉంటుంది ఒక్కరిదే రైట్ ఒక్కరిదే రాంగ్, అలాంటప్పుడు అలాగ మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత 100% నాకు అనిపించింది సోనియా నోరు జారుతానే ఉంది, మాటలు మారుస్తూనే ఉంది. ఆవిడ గేము వెళ్ళే కొద్దీ నెగిటివ్గానే వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్లో ఆవిడ నోరు జారిన విధానం, అవతలలో ఏమనకపోయినా ఆవిడ వాళ్ళ మీద పడ్డ విధానం, అసలు సంబంధమే లేని బ్రెడ్ పాయింట్లో ప్రేరణకి ఏదో కన్సర్న్ చూపించినట్టుగా విష్ణుప్రియ మీద గ్రడ్జ్ పెట్టుకుని విష్ణుప్రియ అన్న విధానం, ఈ పాయింట్లని వెనక్కి తీసుకొని వచ్చితే యాంద్ర ఆవిడ అన్న పాయింట్లో మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తుంది. ఆవిడ వేరే వాళ్ళ విషయంలో ఏదైతే తప్పబడిందో దానికంటే పెద్ద మాటలు ఈవిడే వాడుతుంది, అది తప్పు. కానీ జనాలు కూడా ఏం చేస్తున్నారంటే ఒక మిస్టేకు, యష్మి అగెనిస్ట్గా సోనియాగా మాట్లాడుతుందని యష్మి చేసే ఎన్ని పాజిటివ్ లైఫ్ ఫీల్ అవుతున్నారు. యష్మి నెగిటివ్స్ కూడా మాట్లాడుకోవాలి, అది నేను చెప్పింది. మనకంటే నామినేషన్ చేసిన పాయింట్ వర్స్ట్ పాయింట్, దాంతోపాటుగా అసలు సోనియా ఆడలేదనే పాయింట్ వర్స్ట్ పాయింట్, అది దాంతోపాటు ప్రతిసారి ఈవిడ ఏడుస్తూ మనకంటే ఎమోషనల్ అన్న వర్స్ట్ పాయింట్, ఆ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. అది అన్ని పాయింట్లు కవర్ చేసుకోవాలి, అంతే, దెబ్బ కొట్టుకోవడం కాదు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లెంత్ అవుతుంది, స్టిల్ అన్ని పాయింట్స్ కవర్ చేయాల్సిందే.